సార్ ఒకసారి మిమ్మల్ని కలవడానికి. డాక్టర్ థ్యాంక్ యూ సూర్యనారాయణ సార్. గారు మీరు దీనిలో రండి, ఫేస్ కనబడతలేదు. నేను ఇంకా పెట్టలే, వీడియో స్టార్ట్ చేయలేదు, చేస్తాను. పెట్టండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ డే అండి. రైట్ సార్, వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. బాగున్నారా గుడ్ సార్ మార్నింగ్ ఆల్. వైవిఆర్ గారు? బాగున్నాను సార్. ఓకే ఓకే సార్. హ్యాపీ టీజు వైవిఆర్ గారు. థ్యాంక్ యూ సార్ నాగరాజు గారు. ఓకే ఓకే. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాగరాజ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. Okay, Lions, let's start the session. Good evening, Lion. Welcome to the Okay, fourth good day. evening. Yeah, fourth day of the 9 days program on mental health and well-being. గ్రేట్. Yeah, first day we have covered inauguration, District 20A Mental Health and Well-being Week by our DG Garu. Second day topic covered by Dr. S. Koteshwar Rao, Inner Cabinet Member, Ayush Coordinator, as Yoga for Elders with Simple Techniques. Third day, yesterday, Kavita Madam came from and told about men and women's mental health and well-being class session. Now I would like to give to our DG Garu to take fourth day session on suicide prevention. Before that, I just want to ask all the participants to turn on your video and mute yourself. I request Inner Cabinet Mental Wealth District Chairperson Dr. Hypno Padma Kamlakar Garu to give a welcome address. Good evening, Over all to of you. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్. చాలా Good evening, చక్కగా madam. ఈరోజు మన లెజెండ్ క్లాస్ చెప్తారని చెప్పి 31 మెంబర్స్ అటెండ్ అయ్యారు. గ్రేట్. Yes. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగర్ ఇచ్చిన పిలుపు మేరకు మెంటల్ హెల్త్ అవేర్నెస్ నవోత్సవాల్ని స్టార్ట్ చేశారు మన 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు. ఫస్ట్ డే అవేర్నెస్ వాక్ చేసాము సుందరపాకలో, చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఈవినింగ్ మెంటల్ హెల్త్ బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చాలా చక్కగా మహేంద్ర కుమార్ రెడ్డి గారు క్లాస్ చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ డే మనందరం హ్యాపీగా ఈ రోజు ఈ క్లాస్ వినగలము అని చెప్పేసి యోగా చెప్పడం జరిగింది కోటేశ్వరరావు గారు. అలాగే నేను మెన్ అండ్ ఉమెన్ హెల్త్ బాగుంటే ఓకే ఈ ప్రపంచం ఇంకా అద్భుతంగా తయారవుతుందనే ఉద్దేశంతో 7 C's తో ఒక అద్భుతమైన రెయిన్బోని తీసుకొచ్చారు కవిత గారు. ఆ రెయిన్బోని చూసి మనం హ్యాపీగా నిద్రపోయినట్టున్నాం. ఈరోజు ఆ రెయిన్బో దగ్గర నుంచి పిల్లలు ఎలా ఉండాలి ఏంటనే వేలోకి ఫోర్త్ డేకి వచ్చేసాము. ఈరోజు అంటే పిల్లలు గురించి ఈరోజు క్లాస్ వాళ్ళ సూసైడ్స్ గురించి మహేంద్ర కుమార్ రెడ్డి గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. బట్ చెప్పే ముందు అంటే పిల్లలు మనం అంటే మెన్ అండ్ ఉమెన్ హెల్తీగా ఉంటేనే పిల్లలు మరింత హెల్తీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ రోజు మన పిల్లల గురించి జనరల్ గా ఈ రోజు మీరు అందరూ ఫోన్లు పట్టుకున్నారు కదండి. ఓకే, ఒక అబ్బాయి ఫోన్ కావాలి అని ఏడ్చాడని వాళ్ళ మదర్ అనుకుంది. కానీ వాళ్ళ మదర్ని ఏమడిగాడంటే, అమ్మ నన్ను బొట్టలోకి తీసుకెళ్ళిపో, నన్ను ఫోన్ లో పుట్టించు అన్నాడు. ఫోన్ లో పుట్టించురా అంటే వాడు చెప్పడం నాతోటి, ఒక 2-3 రింగులు రాగానే వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుంటారు, మెసేజ్ బీప్ శబ్దం రాగానే చేతిలోకి తీసుకుంటారు, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఫోన్ తీసుకుంటారు, కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా పలకరు, నాకు ఏదైనా ప్రైజెస్ వచ్చినాక నా వచ్చిందా వెరీ గుడ్ అని చెప్పేస్తారు. సో కాబట్టి నేను ఫోన్ లో పుడితే ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు కదా అని చెప్పాడు. అంటే ఈ రోజుల్లో అంటే గాడ్జెట్స్ రావటం ఆనందమే, కానీ దాని యూటిలైజేషన్ అనేది ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇంకొక మదర్ చెప్పిందండి, మా అబ్బాయి ఎప్పుడు పడుకుంటాడు మేడం, లేపుతుంటే ఉష్ లేపగా అంటాడు, ఎందుకు అంటే అమ్మ అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు కదా, అందుకు కలలు కంటున్నాను పడుకొని అన్నాడు. అంటే అంత బాగా మనం అర్థం చేసుకుంటున్నాము ఈ రోజుల్లో. అలాగే ఒక అమ్మాయి ఎగ్జామ్ రాసింది, పాస్ అయిందని అనుకుంది కానీ ఫెయిల్ అయిపోయింది. 3rd ఇయర్ వరకు అద్భుతంగా రాసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న అమ్మాయి 4th ఇయర్ ఎగ్జామ్ పోయింది. ఏంటని పేపర్స్ తీసుకొస్తే షార్ట్ కట్ లో ఎగ్జామ్స్ రాసేసింది. ఎందుకంటే మన సెల్ ఫోన్ లో షార్ట్ కట్ లో మెసేజ్లు పంపిస్తూ ఉంటాం కదా,
సో కాబట్టి షార్ట్ కట్ లో పాపం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏడ్చేసింది. నేను రాయలేదంట. చూడమ్మా పేపరు అంటే అంటే ఆ వేలో పిల్లలు ఎదుగుతున్నారు అనుకుంటే మార్కులు ర్యాంకుల కోసమే చూస్తున్నాను తప్పించి వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తెలియట్లేదు. ప్లస్ ఈ మధ్యన ఒక కేసు ఏంటంటే తను రీల్స్ చేస్తు 14 ఇయర్స్ అమ్మాయి, అంటే పేపర్లో కూడా చూసుంటారు. రీల్స్ చేస్తున్నప్పుడు లైక్లు రాలేదని చెప్పి సూసైడ్ చేసు. అలాగే ఇంకొక అమ్మాయి స్టేటస్ లో నాకు అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేరని మెసేజ్ పెడితే 120 మెంబర్స్ చూసారు, బట్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఒకే ఒక ఫ్రెండ్ బాగున్నావా అని మెసేజ్ పెట్టేటప్పటికి తను ఏడ్ చేసి ఫోన్ చేసేటప్పటికి నాకు సూసైడ్ చేసుకోవాలనుంది, అందుకు నేను స్టేటస్ లో పెట్టాను. అంటే ఎవరు 120 మెంబర్స్ లో ఒకే ఒక్కరు రెస్పాండ్ అయ్యారంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఏంటనేది ఈ రోజులో మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఎందుకంటే 98 మార్క్స్ వచ్చి ఒక్క మార్కు వస్తే నువ్వు పేపర్లో వచ్చేవాడు అంటే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అంటే మన పిల్లల్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం, ఎలా పెంచుతున్నాం అనేది అబ్జర్వ్ చేస్తే అసలు వాళ్ళకి ఎఫెక్షన్ అనేది చూపిస్తున్నామా అంటే చాలా మంది అంటారు. ఇప్పుడు పవన్ గారు వాళ్ళ ఫాదర్ పక్కనే ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళని హాస్టల్ అనే ఆశ్రమాల్లో పడేస్తున్నాం ఎల్కేజీ నుంచి. ఓకే, డిగ్రీ లేకపోతే జాబ్ రాగానే బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళు వృద్ధాశ్రమాలు వేస్తున్నారు. అది తప్పేం కాదు. సో ఒకసారి మా అబ్బాయి చిన్నప్పుడు అన్నాడు, అమ్మ అందరూ అబ్దుల్ కలాం చీకట్లో గుడ్డి వెలుగులో చదువుకున్నాడు, వీధి లైట్లో చదువుకున్నాడు అని, కానీ వెలుతురు లేదా అప్పుడు అని అడిగాడు. నేను స్టన్ అయ్యాను. అంటే వెలుతురు ఉంది కదా, అంటే ఆ క్వశ్చన్ టీచర్ని అడిగితే తిడుతుందేమో అనే ఫీలింగ్ తో వాడు నన్ను అడిగాడు. నిజంగా నేను స్టన్ అయ్యా, ఎందుకంటే నిజమే వెలుతురు ఉంది కదా. అంటే ఇప్పుడు పిల్లలు అంత తెలివిగా అన్నారు. ఇంకొక అమ్మాయి అంటే స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఒక రోజు రాముడు సీత గురించి ఒక టీచర్ క్లాస్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, మేడం ఈ రోజుల్లో సీత పుడితే మాలాగే ఉంటుంది అంది. దానికి టీచర్ అమ్మాయిని కొట్టిందంట. కానీ అది కరెక్టే కదా, ఎందుకంటే ఈ రోజుల్లో అంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మన ఆలోచనలు అభిప్రాయాల్ని మార్చుకుంటూ వెళ్ళగలిగినప్పుడే నేటి తరం మరింతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకోవడానికి ఎక్కువగా ముందుకెళ్ళిపోతున్నారు. సో అవి మనం కంట్రోల్ చేయడానికి ఈ రోజు ఒక అద్భుతమైన క్లాసు మన మహేంద్ర కుమార్, ఎందుకంటే ఫస్ట్ క్లాసు నాకు పరిచయం అయింది కూడా సూసైడల్ ప్రివెన్షన్ డే నాడే మహేంద్ర కుమార్ రెడ్డి గారు క్లాస్ పెట్టడం జరిగింది. ఈ రోజు అటువంటి అద్భుతమైన క్లాస్ మీరు అందరూ విని వినటం ఒకటే కాదు, విన్న తర్వాత మీరు 10 మందికి చెప్పినప్పుడే ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మనం ఒక చక్కటి క్లాస్ విని హ్యాపీగా ఈ 7 days కూడా మరింత అద్భుతంగా ఈ కార్యక్రమాలని అందరూ కూడా మీరు ఒక్కళ్ళు అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకళ్ళు అటెండ్ అవుతున్నారు, ఒకళ్ళు కాదు, మీ ద్వారా ఇంకొకళ్ళు అటెండ్ అయ్యేలా చేయండి. ఈ రోజు నేను చెప్పిన వాళ్ళు చాలా మంది ఒక 6 7 అటెండ్ అయ్యారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకరికి చెప్తే అటెండ్ అవ్వడానికి ఎక్కువగా అంటే ఇది మనం మెంటల్ హెల్త్ అవేర్నెస్ రావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో 10 మందికి తెలిస్తేనే మరింత బాగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఫస్ట్ డే అవేర్నెస్ వాక్ చేసాం, నిజంగా చాలా మంది అడిగారు, భలే చేశారు మేడం, చాలా అవేర్నెస్ వచ్చింది అని చాలా మంది అడిగారు. అలా ఏంటంటే ఈ కార్యక్రమాలు కూడా మరింత బాగా ముందుకెళ్ళాలంటే మీరు ఒక 10 మందికి చెప్పండి, అటెండ్ అయ్యేలా చేస్తే మటుకు ఇది అద్భుతమైన సక్సెస్ తీసుకొస్తుంది. సో కాబట్టి మన ఏపీ సింగ్ గారు అనుకున్న దాన్ని మన అద్భుతంగా ఇంప్లిమెంటేషన్ లో మన మహేంద్ర కుమార్ రెడ్డి గారు పెట్టారు. సో కాబట్టి మీరు అందరూ మరింత ఎక్కువ మంది రేపటి నుంచి అటెండ్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి. Thank you, madam. Welcome, I request DG Garu to take over and take the session. Mahindra Kumar. మన పీడీజీలు ఉన్నారు ఎవరైనా? పీడీజీలు కానీ పీడీజీ రాలేదన్నా. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రెసిడెంట్స్ డిసిఎస్ గారు మొదటి రోజు నుంచి కూడా శ్రద్ధగా వింటున్న సీనియర్ సభ్యులందరూ, ముఖ్యంగా రాయచూర్ నుంచి లతా మేడం. సో ఈ రోజు అంటే మన ఎఫర్ట్స్ కొంచెం ఫలించినట్టుగా కనపడుతూ ఉన్నాయి. డబుల్ అయిపోయింది ఈ రోజు. 40 members. మన ఎఫర్ట్స్ అంటే మనం ఎందుకు ఇది తీసుకున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం కాబట్టి
నిన్న నిన్న కూడా నేషనల్ లెవెల్లో LCIP గ్రాడ్యుయేట్స్ ఇచ్చిన మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అది డిజైన్ చేశారు వాళ్ళు. మనకు తెలుసు, మన రామచంద్రరావు గారి ఫ్రెండ్ బెంగళూరు శ్రీనివాసన్ గారు నిన్న తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ హాఫ్ అన్ అవరే ఇచ్చారు, మనం ఇక్కడ 1 అవర్ తీసుకుంటున్నాం. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, మాకు టైం సాలలేదు సార్ అని. సో మనం 1 అవర్ మన మెంబర్స్ ఇంకా కూడా 100 దాటాల్సిన అవసరం ఉంది. పొద్దున గంపనాగేశ్వరరావు గారు అంటే గంపనాగేశ్వరరావు గారితో మనం పోల్చుకోలేం, కానీ వారు మేము మొన్న పవన్ నేను అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఎవరు వస్తారన్న పవన్ అంటే గంప 300 క్రాస్. సో అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇష్యూ మెంటల్ ఇల్నెస్, మెంటల్ వెల్నెస్ మనం ఎందుకు తీసుకున్నాం, AP సింగ్ గారు ఎందుకు తీసుకున్నారు అనేది మనం క్లబ్ లెవెల్ కి, మెంబర్ లెవెల్ కి తీసుకోవాల్సిన బాధ్యత సీనియర్ సభ్యులు అయిన మనం అందరిపైన ఉంది. కాబట్టి ఇంత ఎఫర్ట్ పెట్టి పవన్ వారం రోజులు ఎక్కడ వెళ్ళకూడదు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళకూడదు అని అతన్ని రిక్వెస్ట్ చేసి ఉంచుకోవడం జరిగింది ఇక్కడ. సో పవన్ ఎఫర్ట్స్ అందరికి జూమ్ ప్లాట్ఫామ్ ముఖంగా పవన్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే మనం మెంటల్ వెల్నెస్ కోఆర్డినేటర్ గా ఇచ్చినప్పటి నుండి పద్మ కమలాకర్ గారు ఆ దిశగా తనకు తోచిన కార్యక్రమాలు, ఎందుకంటే స్వతహాగా మానసిక విశ్లేషకులైన ఆవిడ దీనికోసం ప్లాన్ చేసి మనకు ఇంటర్నేషనల్ నుంచి కూడా ఈ వారం రోజులకు వచ్చిన టాపిక్ ఏ రోజు ఏమనేది దాన్ని అంతా స్టడీ చేసి మన కొత్త టాపిక్స్ మనకి అంటే లోకల్ గా మనకి ఏది అవసరమో దాన్ని కూర్చింది ఆవిడ. దానికి థ్యాంక్స్. తర్వాత నేను అంటే స్పెషల్ గా చెప్పేమంటే ఈరోజు తీసుకోమన్నాను వారిని క్లాస్. మీరు ఇచ్చిన ఇంత చక్కని ఇంట్రొడక్షన్ చూస్తే మీరే తీసుకుంటే అయిపోయేది కదా అనిపించింది. మేడం మీరు ఒక క్లాస్ మళ్ళీ తర్వాత పెట్టుకుందాం. రేపు మోహన్ దాస్ గారు వచ్చారా? మోహన్ దాస్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకున్న కరికులంలో మన టాపిక్ పవన్ ఈ సూగన్న లక్ష్మారెడ్డి గారు పిన్ చేశాడా? వచ్చారు, వచ్చాడు. డిస్ప్లే అవుతుంది తనదే. సో సూసైడ్ అనేది ఉమెన్ ని సబ్జెక్ట్ గా తీసుకుని, ఎందుకంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సూసైడ్స్. సంజీవ్ భాయ్ లకోటియా సార్, సో పద్మా మేడం మాట్లాడుతున్న సేపు ఆయన కొంచెం అర్థం కానట్టు చూస్తున్నాడు. అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ లో కూడా చెప్తాను సంజీవ్ భాయ్. అండ్ దోస్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు, డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో రామచంద్రరావు గారికి ఆరోగ్యంగా వారు మనం మధ్యలోకి వచ్చినందుకు వారికి మరొకసారి అభినందనలు. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన ప్రివెన్షన్, యూత్ లో ముఖ్యంగా విద్యార్థుల్లో, అలాగే విమెన్. ఇది ఈ రోజు మన టాపిక్. ఈ టాపిక్ లోకి వెళ్ళేట ముందు మనకి కొన్ని గణాంకాలు ఉన్నాయి. అంటే ఈ గణాంకాలు ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, మనకి 2-3 సంవత్సరాల కింద గణాంకాలే దొరుకుతాయి. 2025 దొరకవు. మనం 2023 వరకు లేటెస్ట్ గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను నేను. లో total recorded suicides are 1,71,418 in India. Suicide rate 1 lakh members ki 12.3 per 1 lakh members. 40 to 41% of suicides are by people below 30 years of age. Major youth burden. Manamu etla aithe India is the country of youngsters అని బోస్టింగ్ చేస్తా ఉన్నాము, అంతే బాధాకరంగా ఇండియా ఇస్ ద మోస్ట్
సూసైడల్ కంటే వారి యూత్ అనేది కూడా మనం చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. స్టూడెంట్ సూసైడ్స్ 2023 ఫిగర్స్ 13,044. దీనికి ట్రిగ్గర్స్ ఏం రికార్డ్ అయినాయి అంటే సర్వే చేసినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ ఇల్నెస్, ఇవి ట్రిగ్గర్స్ గా వాళ్లకు ఉన్నట్టుగా తేలింది మనకు. అయితే అంటే మనం ఎక్కువగా మనం చూసే సూసైడ్స్ స్టూడెంట్స్ లోనే చూస్తున్నాయి. వాళ్ళు చదవలేకను మార్క్స్, ఇందాక మేడం చెప్పినట్టు మార్క్స్ 1 మార్క్ వస్తాయి, 2 మార్కులు వస్తాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది మేజర్ కాంట్రిబ్యూటర్ ఇక్కడ. తర్వాత ఫిజికల్ ఇల్నెస్ తోని చాలా మంది వయోవృద్ధులు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నది. అట్లాగే పిల్లలు అంటే మనం చూస్తా ఉన్నాం కదా, ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి మేడం చెప్పినట్టు ఆ పిల్లవాడు ఎట్లయితే, సార్ వాయిస్ రావట్లేదా? వస్తుంది, వాయిస్ వస్తుంది. క్లియర్ ఉందా? స్లోగా వస్తుంది సార్, స్లోగా వస్తుంది. వాయిస్ వెరీ క్లియర్ సార్. క్లియర్. సెల్ గా ఎందుకు సెల్ గా పుడితే మీరు చూసుకుంటారేమో అంటే మనకు పేరెంట్స్ అటెన్షన్, తర్వాత పేరెంట్స్ కూడా ఎవరి కెరియర్ వాళ్ళు చూసుకోవడం వల్ల, వాళ్ళకున్న కెరియర్ లోని ఒత్తిడుల వల్ల కుటుంబాన్ని కుటుంబంలాగా చూడకుండా ఒక అవసరానికి సంబంధించిన ఒక కేంద్రంగా భావించే పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఎందుకంటే అది ఒక షెల్టర్ లాగా అయిపోయింది తప్ప ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ ఉన్న ఒక వ్యవస్థ లాగా కుటుంబం ఉండలేకపోతుంది రాను రాను. సో దట్ ఈస్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ ద సూసైడ్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ యూత్. సో కాబట్టి మనం కుటుంబ వ్యవస్థ మనకైతే మనం భారతదేశానికి ఏదైతే ఒక వన్నె తెచ్చిన వ్యవస్థ ఏదైతే ఉందో, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే వచ్చాయో, అప్పటి నుంచే చాలా సామాజిక సమస్యలు, మానసిక సమస్యలు పుట్టుకొచ్చాయని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. మనకు ఈ సూసైడ్స్ కారణాలు విశ్లేషించుకుంటే మేజర్ కారణాలు ముఖ్యంగా మానసిక కారణాలు. ఇది మనం ఇలా సూసైడ్ ని మెంటల్ ఇల్నెస్ వీక్ లో ఎందుకు పెట్టుకున్నాం అంటే, సూసైడ్ కి కారణాలు మానసిక ఆరోగ్య కారణాలే మేజర్ రోల్ పోషిస్తున్నాయి. అలాగే కుటుంబంలో సమస్యలు అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, భార్యాభర్తల మధ్య ఈ కెరీర్ పరంగా వాళ్ళ టైంలో వచ్చే మార్పుల వల్ల కానీ, అది కూడా ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ ఇందాక చెప్పుకున్నాం మనం. అట్లాగే ప్రేమ రాహిత్యము, ప్రేమ వైఫల్యం. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చాలా మంది ప్రేమ రాహిత్యం వల్లనే సూసైడ్ కు వెళ్ళిపోతున్నారు. అమ్మ తమ్ముని చూసినట్టు నన్ను చూడట్లేదు, లేకపోతే అక్క చూసినట్టు నన్ను చూడట్లేదు అని జరిగే సూసైడ్స్ కూడా మనకు రికార్డెడ్ గా ఉన్నాయి. అట్లాగే ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, విద్యలో ఇందాక చెప్పుకున్న స్టూడెంట్స్ లో వచ్చే ఈ ఆత్మహత్యల కారణము విద్యలో వైఫల్యాలు. అంటే వారు తల్లిదండ్రుల ఆకాంక్షలను చేరుకోలేకపోవడం వల్ల దానికి ఒత్తిడికి గురై నేను బతకడమే వ్యర్థం అనే దానికి వెళ్ళిపోవడం. అట్లాగే శారీరక వ్యాధులు ఇంకా చెప్తున్నాం. థర్డ్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద సూసైడ్స్. చాలా మందికి అంటే బాగా క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ లాంటివి లేకపోతే ఇట్లాంటివి ఉన్నప్పుడు మన మల్టిపుల్ లో హాస్పిటల్స్ అని పెడుతూ ఉన్నాం. ఎందుకంటే చరమాంకంలో వీళ్ళని చూసుకుని మనోస్థైర్యం ఇచ్చే ఒక హాస్పిటల్ సెటప్ ఉండాలనేది హాస్పైస్ కాన్సెప్ట్. అట్లాంటిది మన ప్రకాష్ రావు గారి వైఫ్ అలా చనిపోవడంతో వారు కలత చెంది దాదాపు 10 కోట్లు పెట్టి వారు సొంతంగా ఎల్సీఎఫ్ ఇచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకొని అది చేస్తా ఉన్నాం. శారీరక వ్యాధులు చాలా భయంకరంగా ఉంటాయి ఒక్కొక్కసారి. అట్లాగే సామాజిక ఒత్తిళ్లు కూడా చూస్తున్నాం కదా మనం. అసమానతలు, వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా లేకపోయాం, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు కూడా లేకపోయాం.
తర్వాత లాస్ట్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ కూడా సూసైడ్ కి కారణం అవుతా ఉంది. సో ఇంకా ఏదైనా కారణం మీరేమో చెప్తారా ఆడియన్స్? మన ఇంటరాక్టివ్ సెషన్ పవన్ అది పీపీటీ. హలో హలో ఎస్, ఎవరు? బికే సింగ్. ఠాకూర్ సార్. ఆర్థిక ఇబ్బందులు కూడా, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ లాస్. ఎస్. సో సెషన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి అండర్స్టాండ్ కరెంట్ సూసైడ్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. అంటే మనకు అంతర్జాతీయంగా పిలిపించినప్పటికీ మన ఇండియన్ కాంటెక్స్ట్ లోనే ఆ పరిధిలోనే ఈ విషయాన్ని చర్చించుకోవాలని ఇండియానే పెట్టుకున్నాను. హైలైట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వార్నింగ్ సైన్స్ ఎస్పెషల్లీ అమాంగ్ యూత్ అండ్ విమెన్. షేర్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్, కమ్యూనిటీ యాక్షన్స్ అండ్ రిసోర్సెస్, రికమెండెడ్ స్టెప్స్ లయన్స్ క్లబ్స్ కెన్ టేక్ లోకల్లీ. సో ఈ సెషన్ అయిపోయేటప్పటికి మనం వీటన్నిటి పట్ల throw some light on these aspects, the risk factors for the suicide and warning signs. మనం తర్వాత వచ్చే స్లైడ్ లో చూసుకున్నాం. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ గమనించినప్పుడు మన వార్నింగ్ సైన్స్ ఏదైతే ఈజ్ ప్రోన్ ఫర్ సూసైడ్ అనే సిగ్నల్స్ మనకు ఎప్పుడైతే దొరుకుతాయో, అట్లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో మనం చర్చిద్దాం. అవి వచ్చినప్పుడు మన లయన్స్ క్లబ్స్ లైన్ మెంబర్ గా కాకుండా సాటి మానవునిగా మనం ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ ని కాపాడడానికి. అట్లాగే ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఏముంటాయి, మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, దానికి కమ్యూనిటీ పరంగా మనం ఏం చేయొచ్చు, దానికి రీసోర్సెస్ ఏంటి అనేది నెక్స్ట్. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నాం టోటల్ రికార్డ్. లింక్ కాదని ఇది. సరే నువ్వైతే అందరినీ మ్యూట్ చేయకో. So this is the situation, grave situation prevailing in India. This is the figures of 2023. Next. Between 15 and 29 age group is among the most vulnerable group. Leading cause of death in some adolescent group. High academic pressure, unemployment, relationship and family conflicts, substance use, rapid life transitions, stigma around seeking help, lack of accessible mental health support. ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏపీ సింగ్ గారు దీన్ని తీసుకోవడానికి మేజర్ కారణం. మనం ఫస్ట్ మనకు ఇచ్చిన 3 సర్వీస్ వీక్స్ లో ఫస్ట్ వీక్ మెంటల్ హెల్త్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే స్టిగ్మా అరౌండ్ సీకింగ్ హెల్ప్. నాట్ ఓన్లీ సీకింగ్ హెల్ప్, స్టిగ్మా అరౌండ్ ద మెంటల్ ఎయిల్మెంట్స్. మానసిక వ్యాధుల పట్ల ఉన్న స్టిగ్మా ఏదైతే ఉందో, స్టిగ్మా అంటే అపోహ ఏదైతే ఉందో, లేదు ఒక మానసిక వైద్యం దగ్గరకు, మానసిక విశ్లేషకుల దగ్గరకు లేదా కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళాలంటే ఉన్న అపోహ ఏదైతే ఉందో. ఎందుకు అపోహ అంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తిని కనుక మనం అక్కడ తీసుకెళ్తే ఆ మొత్తం కుటుంబాన్ని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసే పరిస్థితి నేటికి ఈవెన్ కాస్మోపాలిటన్ నగరమైన హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఆ స్టిగ్మా ప్రివేల్ అయ్యింది. సో లెట్ us బ్రేక్ ద స్టిగ్మా అనే మనం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. మనం ఈ వారం రోజుల్లో ఎవరినో ఎడ్యుకేట్ చేద్దామని కాదు, వాళ్ళకి మెంటల్ హెల్త్ పట్ల అవగాహన కల్పిస్తూ ఈ స్టిగ్మాని ఎలా బ్రేక్ చేయాలి, స్టిగ్మాని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఒక లయన్స్ సభ్యులుగా మన మీద ఉందని చెప్పి మనం తీసుకోవడం జరిగింది.
కొంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ మన వారోత్సవాలకి సార్థకత కలిగినట్టే. నెక్స్ట్. Young women shows high suicide rates in the 15-29 age group. Young women చూడండి ఇక్కడ ఏజ్ గ్రూప్ 15-29 మధ్యలో, అంటే అడాలసెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మానసిక రుగ్మతలు స్టార్ట్ అయ్యే ఏజ్ అది. అంటే అక్కడే మనం ఇందాక చెప్పినట్టు ప్రేమ రాహిత్యం అయినా అయి ఉండాలి, ప్రేమలో వైఫల్యం అయినా అయి ఉండాలి, లేదా ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండాలి. ఈ 3 మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. 25 దాటాక వచ్చేది మన కెరియర్ లో వాళ్ళు వైఫల్యం అవ్వడం, వాళ్ళు అనుకున్న సాధించలేకపోవడం, వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ వైపుగా వారికి సరి అయిన మోటివేషన్ లేకపోవడం, ఆ గోల్ సాధించలేననే నిరుత్సాహం ఉండడం, ఇవన్నీ కూడా ఈ ఏజ్ గ్రూప్ లో కామన్ అన్నమాట. ఈ 15 ఇది మోస్ట్ వల్నరబుల్ ఏజ్ గ్రూప్. 15-29 ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్యన ఇట్లాంటి అలూఫ్ గా ఉన్న వాళ్ళు కానీ అటువంటి మనం గుర్తించినప్పుడు దట్ ఈస్ ద వార్నింగ్ సైన్. వాళ్ళని మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏజ్ గ్రూప్ ని మనం అబ్జర్వ్ చేయడం కూడా మంచిది. మన పక్కన నైబర్స్ కానివ్వండి, ఇంట్లో పిల్లలను కానివ్వండి. దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ ఫర్ suicides are concerned. Contributing factors are domestic violence, family pressure, early marriage, reproductive health issues, social stigma. So these are the factors for the women suicides. ఎందుకు ఉమెన్స్ కి వచ్చేటప్పటికి డొమెస్టిక్ వైలెన్స్ ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ప్రివైల్ ఇన్ రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా ఆల్సో. ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఎప్పటి వరకు అయితే ఈ పురుషాధిక్య సమాజం మనం ఎప్పుడైతే ఏర్పరచుకున్నామో ఆ రోజు నుంచే స్త్రీలను గౌరవించకపోవడం అనేది మన అంటే సాంప్రదాయంలో మనతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అంటే ఆధునిక కాలం వచ్చాక ఈ 21వ శతాబ్దంలో ఆకాశంలో సగం అంటూ వాళ్ళు చేసిన ఉద్యమాల వల్ల అయితే వాళ్ళకి వారి పట్ల పెరుగుతున్న స్పృహ వల్ల అయితే కొంచెం ఈ డొమెస్టిక్ వైలెన్స్ ని తగ్గించి కొంచెం గౌరవాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఎవరు ఎడ్యుకేటెడ్ విమెన్, లేదు కెరియర్ ఓరియంటెడ్ విమెన్, లేదు సంపాదిస్తున్న విమెన్. అంతే తప్ప మనకి అదే అంటే మళ్ళీ గ్రామీణ పనులు వెళ్ళినప్పుడు రెడ్ విన్నర్ వచ్చేసి ఉమెన్ అయినప్పటికీ వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ తప్పట్లేదు. సో దట్ ఈస్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ ది సూసైడ్స్. ఎర్లీ మ్యారేజ్ కూడా, ఎర్లీ మ్యారేజ్ లో వాళ్ళకి ఏం అర్థం కానప్పుడు మ్యారేజ్ చేసి వాళ్ళకి ఆకాంక్షలు పెరిగాక జీవితం పట్ల అసంతృప్తి, నిరాశ, నిస్పృహ ఏర్పడి ఆ వైవాహిక బంధం పట్ల విముఖత ఏర్పడి వాళ్ళు సూసైడ్ కి దారి తీస్తుంది వాళ్ళ పరిస్థితి. రిప్రొడక్టివ్ హెల్త్, దిస్ ఈజ్ అనదర్ స్టిగ్మా. నాట్ ఓన్లీ మన మెంటల్ హెల్త్ స్టిగ్మా ఎంత ఉందో రిప్రొడక్టివ్ హెల్త్ లో ఉన్న స్టిగ్మా కూడా అంతే. వాళ్ళకి ఒక కపుల్ కి పిల్లలు అవ్వడం లేదంటే ద ఫస్ట్ కల్ప్రిట్ ఈస్ విమెన్ అనేది మన సమాజంలో పాతుకుపోయింది. రిప్రొడక్టివ్ హెల్త్ ఈ రోజు ఎంత ఫ్లోరిషింగ్ బిజినెస్ అయింది అంటే వాళ్ళు మరి ఉమెన్ మీద వాళ్ళు అంతా అది చేస్తా ఉన్నారు. ప్లస్ మేల్ కి కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలంటే వాళ్ళు మెన్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనేది మన పూర్వ సమాజంలో లేకపోయింది. లేకపోతే వాళ్ళు ఎవరైతే పిల్లలు కనలేని ఉమెన్ ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తూ చిత్రవద చేసే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు లేని విమెన్ వాళ్ళు సూసైడ్ ప్రోన్ అయ్యేవారు. సో ఉమెన్ ఆఫెన్ ఫేస్ బ్యారియర్స్ టు సీకింగ్ మెంటల్ హెల్త్ కేర్, కల్చరల్ అండ్ స్ట్రక్చరల్. సో మనం చూస్తూ ఉంటాము మగపిల్లవాడిని పెంచే విధానం, ఆడపిల్లని పెంచే విధానం. మగపిల్లవాడికి ఏదన్నా మెంటల్ గా వచ్చింది అనుకోండి, వాళ్ళు షార్ట్ మాట కానీ ఏదో ఒక హెల్ప్ సీక్ చేస్తారు. అదే అమ్మాయికి వచ్చింది అనుకోండి, అది ఏదో అంటే ఆ కేర్ ఇవ్వరు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ బయాస్ మన అంటే సమాజంలో ఇంకా ప్రివేల్ అయింది. ఈ అన్ని స్టిగ్మాలన్నీ కూడా బద్దలు కొట్టాల్సిన అవసరం ఒక అంటే సామాజిక స్పృహ ఉన్న పౌరుల్లాగా
మన లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ బాధ్యత ఉందని నేను నిజంగా అంటే మన one has to feel these responsibilities whenever they come across such situations. Next. Oh. So know your triggers. What are the triggers? మనం చెప్పుకున్నట్టే మెంటల్ హెల్త్ డిజార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్, డొమెస్టిక్ అబ్యూస్, chronic or terminal illness, financial hardship, unemployment, substance misuse, exposure to suicide in social circle or media. So these are the risk factors and common triggers. ఒక వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు అని మనం తరచి చూసినప్పుడు దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. మెంటల్ హెల్త్ డిజార్డర్స్, డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి అంటే వాళ్ళు నేను జీవించడమే వేస్ట్, నేను బతకడం, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, లేదు నేనేం సాధించట్లేదు, నేను ఒక మంచి కొడుకుని కాదు, నేను మంచి కూతురుని కాదు అని ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు ఈ సూసైడ్ కి గురి కాబడతారనేది చాలా సార్లు సందర్భాలు చూస్తారు. అట్లాగే యాంగ్జైటీ, సైకోసిస్, ఈ అన్ని మెంటల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ సూసైడ్స్. సో ఇవన్నీ సూసైడల్ టెండెన్సీని చూపెడతాయి మనకు. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు ఎవరైతే గాన్ త్రూ అవుతా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇవి జరుగుతూ ఉన్నాయో, మనం పక్కన చూసినప్పుడు ఖచ్చితంగా ఇట్స్ అన్ అలార్మింగ్ సైన్. వీ హ్యావ్ టు alert their parents or their caretakers, whoever. Family problems, relationship conflict, domestic abuse. Only domestic abuse. Family ko వచ్చేటప్పటికి domestic violence, domestic abuse. మనం డొమెస్టిక్ అబ్యూస్ చూస్తా ఉన్నాము. అంటే చిన్నపిల్లల్ని వాళ్ళని అబ్యూస్, ముఖ్యంగా గర్ల్ చైల్డ్స్ ని అబ్యూస్ చేయడం, ఇది మనం అంటే ఒక చట్టాలు తీసుకొని వాళ్ళని చేయాల్సినంత దరిద్రంగా డొమెస్టిక్ అబ్యూస్ ఉంటుంది. అది బయటికి కనిపించదు, చెప్పుకోవడానికి ఇబ్బందులు, చెప్పలేరు, ఎందుకంటే నియర్ రిలేటివ్ అయి ఉంటాడు వాళ్ళు. ఇది చాలా అంటే చాలా భారమైన పరిస్థితి ఆ ఫ్యామిలీలో, కన్న తల్లికి కానీ అమ్మాయికి కానీ. సో అట్లాంటి వాటిని మనం వాళ్ళు చెప్పుకొని ధైర్యంగా కనీసం ఒక కౌన్సిలర్కు, ఒక సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ చెప్పుకొని వెళ్ళే విధంగా ఆ తల్లులను మనం వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కూడా, రిలేషన్షిప్స్ ముందులాగా ఈ సంబంధ బాంధవ్యాలు జరగడం లేదు. అంటే ఎవరికి టైం లేదు అంటారు. వాళ్ళ మొబైల్లో వాళ్ళు డిజిటల్ వెల్నెస్ అదొక ఫీచర్ మనం చూస్తే, నేను ఈ మధ్య అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ తీసుకొని టైం లేదన్న వాళ్ళు 5 hours 6 hours వాళ్ళు మొబైల్ చూస్తున్నట్టు, 8 hours చూస్తున్నట్టు. మరి అది ఆ టైం ఎక్కడ ఉంటుంది? పక్కన ఉన్న వాళ్ళని కలవడానికి కానీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ మీరు సంబంధ బాంధవ్యాలు నేర్పడానికి మీకు టైం లేదంటే, దీస్ ఆల్ లీడింగ్ టు అంటే ఎవరైతే ఇట్లాంటి ఈ సైకోసిస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వాళ్ళు ఇంకా సూసైడ్ కి దగ్గర అయ్యే పరిస్థితులు మనమే కల్పిస్తా ఉన్నాం. క్రానిక్ టెర్మినల్ ఇల్నెస్, ఇందాక చెప్పినట్టు మనం క్యాన్సర్ లేకపోతే చాలా టెర్మినల్ ఇల్నెస్ లో ఉన్న వాళ్ళు ఇంకా నాకు ఈ జీవితం ఎందుకు, నేను వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు లైఫ్ ని ఊహించే పరిస్థితి. ఫైనాన్షియల్ హార్డ్షిప్ అయితే మనకు తెలిసిందే, అన్ఎంప్లాయ్మెంట్, యూత్ లో ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్, సబ్స్టెన్స్ మిస్యూజ్ స్టూడెంట్స్ లో, యూత్ లో, ఎక్స్పోజర్ టు సూసైడ్ ఇన్ సోషల్ సర్కిల్ ఆ మీడియా. ఇదైతే పరువు సమస్యలు, పరువు హత్యలు ఏదైతే జరుగుతున్నాయి, పరువు ఆత్మహత్యలు, పరువు హత్యలు, ఇవన్నీ కూడా ఎక్స్పోజర్ టు సోషల్ సర్కిల్స్ అండ్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా మనకి చాలా హ్యాండీ అయిపోయింది కాబట్టి, ఒకరి మీద బురద చల్లాలన్నా, ఒకరిని అవమానపరచాలన్నా, ఒకరిని ఆత్మహత్య అంచులకు తీసుకెళ్లాలన్నా చాలా ఈజీ వ్యవహారం అయిపోయింది అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి.
కాబట్టి ఈ సోషల్ మీడియా ఎంత మంచి మనకు ఇప్పుడు ఎంత మంచిగా ఉపయోగించుకుంటున్నాం అట్లా అదంతా చెడ్డగా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్స్ అవర్ చాయిస్ హౌ టు యూజ్ అనేది. కాబట్టి ఈ మీడియాలో ఎవరైతే బురద చదువుతున్నారో ఇవన్నీ కూడా నిజమా కాదా అనే అంటే మీమాంస చేసే పరిస్థితి కూడా లేదు, ఈజీగా నమ్మే పరిస్థితి. ఒకసారి వచ్చింది అనుకోండి ఒక వీడియో, ఒక రీల్, అది నిజమే కావచ్చు అని నమ్మించేంత కింద సరంజామా ఉంటుంది. ఎంత 3K చూశారు, 4K చూశారు, 3K లైక్స్, మెజారిటీ చూసింది కాబట్టి అది నిజమే అయిపోతుందనే ఒక ధోరణి. సో అవి ఇట్లాంటివి కూడా సూసైడ్ కి వాళ్ళని తీసుకెళ్తాయి. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్, ఇమ్మీడియట్ కన్సర్న్. వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్? మనం ఇతను సూసైడ్ చేసుకోగలుగుతాడు అని మనకి సిగ్నల్స్ ఇచ్చే లక్షణాలు ఏముంటాయి? సో దీస్ ఆర్ ద ఇట్లా మాట్లాడతారా అని మనకు అనిపిస్తుంది. కానీ కొందరు మీరు అంటే మేము యాజ్ అ కౌన్సిలర్, డాక్టర్గా నేను వింటా ఉంటాను తరచుగా, ఇంకా బతికేందుకు సార్, నాకు చావాలని ఉంది సార్ నేను అంటే, ఈ వృద్ధులు లేకపోతే కోడలు నన్ను చూసుకోవట్లేదు అనుకునే వాళ్ళు, అట్లాగే పిల్లలు నన్ను పట్టించుకోవట్లేరు, వాడినే పట్టించుకుంటున్నారు ఎల్డర్ని అని ఇట్లాంటి ఉన్న వాళ్ళు టాకింగ్ అబౌట్ వాంటింగ్ టు డై, హోప్లెస్నెస్, ఫీలింగ్ ట్రాప్డ్. సో ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే మనం గమనిస్తామో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ అనండి, కేర్ టేకర్స్ అనండి, వాళ్ళు ఒకవేళ హాస్టల్ ఉంటే అట్లాంటి వాళ్ళ కేర్ టేకర్స్ కి కానీ మనము వాళ్ళని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అలాగే సడన్ విత్డ్రావల్ ఫ్రమ్ యాక్టివిటీస్, సోషల్ ఐసోలేషన్. చాలా మంది మంచి యాక్టివ్ ఉన్నవారు ఈ మధ్య కనిపించట్లేదు అంటే వాడికి ఏదో జీవితంలో దెబ్బతింది ఉంటాడు. సో ఈ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ ద సూసైడ్ అండ్ ఎండింగ్ లైఫ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే సడన్లీ అబ్రప్ట్లీ దే లీవ్ దేర్ నియరెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. వాళ్ళు రారు, పిలిచిన వాళ్ళు గదికి పరిమితం అయిపోతారు. ఇట్లాంటివన్నీ ఈ వార్నింగ్ సైన్స్ మనకి. ఇట్లా ఉన్నాడు ఒక వ్యక్తి సడన్ గా ఇలా అవుతున్నాడంటే మనం ఇంకా డబుల్ డోస్ మనం కేర్ పెంచాల్సి ఉంటుంది వాళ్ళ పట్ల. బిహేవియరల్ చేంజెస్, యాంగర్, రెక్లెస్నెస్, గివింగ్ అవే పొజెషన్స్. సో వాడికి చూడండి, ఒక వ్యక్తి మెంటల్ సూసైడ్, వాడు ఎప్పుడైతే డిప్రెషన్ లేకపోతే యాంగ్జైటీ లెవెల్స్ వెళ్ళిపోయినప్పుడు వాడు ధరించే దుస్తుల మీద వాడికి ఒక జిజ్ఞాస ఉండదు. వాడికి అంటే వాడు పలకరిస్తే కోపము, ఆన్సర్ చేయలేడు, అంటే కేర్లెస్నెస్ బాగా. వాడి చుట్టూన్న వాడి రూమ్, వాడి గదిలోకి వెళ్తే అదంతా చిందరవందరగా. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అంటే వాడి ఈజ్ అండర్ గోయింగ్ సమ్ మెంటల్ ఎగోనీ అనేది. నాట్ ఓన్లీ సూసైడ్ అనుకోకుండా కానీ వాడు ఏదో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అనేది మనకు ఇది ఒక వార్నింగ్ సైన్. సో పొజిషన్స్ కూడా అంటే ఏ పొజిషన్స్ ఉన్నా తీసుకోకపోవడం, అట్లాగే పొసెసివ్నెస్ కూడా తగ్గించుకుంటాడు. వాడికి అంటే అక్క అంటే నువ్వు, చెల్లి అంటే నువ్వు, అమ్మ అంటే నువ్వు, నా అనురాగం, ఆప్యాయత, ప్రేమ కూడా తగ్గించుకుంటాడు. తల్లి మీద కూడా విసుకునే పరిస్థితి వస్తుంది. సో అట్లాంటప్పుడు కూడా మనం కేర్ఫుల్ గా వాళ్ళని ఎగ్జామిన్ సైలెంట్లీ. మళ్ళీ వాడిని అడిగితే మళ్ళీ కోపం, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే మళ్ళీ అది ఇది ఇందాక చెప్పిన స్టిగ్మా, మళ్ళీ అది అడగకూడదు. సో మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ సూసైడల్ టెండెన్సీ మనం పసిగట్టాల్సిందే. పసిగట్టడానికి ఇవన్నీ మనకు సైన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ సైన్స్ ఎవరి దగ్గర అయితే కనిపిస్తాయో, ఈ సిమ్టమ్స్ ఎవరి దగ్గర కనిపిస్తాయో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అట్లాగే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సెల్ఫ్ కేర్, డిక్లైన్స్ ఇన్ అకాడమిక్ వర్క్ పర్ఫార్మెన్స్. సో ఇందాక సెల్ఫ్ కేర్, వాడికి జబ్బు వచ్చినా కానీ, జ్వరం వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్దామంటే రాడు. ఇంకెందుకు, అవసరమా? లేదు, మంచి డ్రెస్ వేసుకోవాలంటే అవసరమా? అక్కడికి వెళ్దామంటే ఇదే అవసరమా? నాకెందుకు ఇంకా
మై సార్ ఫినిష్డ్ అనే ధోరణిలో మాట్లాడడం అది అంటే నిరాశ నిస్పృహ. సో అట్లాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ వర్క్ పర్ఫార్మెన్స్, ఉద్యోగి అయితే వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గడం, చదువుకునే పిల్లలు అయితే అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గడం, ఇవన్నీ కూడా మనకి వార్నింగ్ సైన్స్ టువర్డ్స్ సూసైడల్ టెండెన్సీ పోతున్నాడు అనేది మనకి అక్కడ టీచర్లకు కానీ పేరెంట్స్ కి కానీ లేదు వాళ్ళతో దగ్గరగా మెదులుతున్న రిలేటివ్స్ కానీ దగ్గరగా మెదులుతున్న స్నేహితులు కానీ పసిగట్టాల్సిన అంశాలు ఇవే. వీటిలో ఎవరైతే సఫర్ అవుతుందో, ఎవరైతే మనకి వాళ్ళు చూపెడతా ఉన్నారు ఈ లక్షణాలు, ఖచ్చితంగా వీరి పట్ల మన బాధ్యత, వారిని అలర్ట్ చేయడమో లేకపోతే మెంటల్ హెల్త్ ప్రొవైడర్ దగ్గరికి తీసుకెళ్లడము మన బాధ్యత. అప్పుడు మనం ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతాం, సూసైడ్ ప్రివెన్షన్ చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్, ప్రివెన్షన్ ఎలా చేయాలి? కమ్యూనిటీ లెవెల్లో ఎలా, ఇండివిజువల్ లెవెల్లో ఎలా? క్రియేట్ సేఫ్ స్పేసెస్, పీర్ సపోర్ట్ గ్రూప్స్, హెల్ప్ లైన్, కాన్ఫిడెన్షియల్ కౌన్సిలింగ్. సో సేఫ్, వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి. మనం ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఎవరికి చెప్పరు నాకున్న బాధను, లేకపోతే నా అమ్మ నాన్నకి చెప్పరు, వీళ్ళు లేదు నాకు వీళ్ళు సపోర్ట్ చేయరు, వీళ్ళని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలుగుతారు అనే నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఆ సేఫ్ స్పేస్ ఏదైతే క్రియేట్ చేస్తామో అప్పుడు వాళ్ళు బయటపడతారు. వాళ్ళ సమస్య ఏంటి అనేది, వాళ్ళ మనసులో ఉన్న విషయం ఏది మనకు చెప్పగలుగుతారు. అట్లాగే సపోర్ట్ గ్రూప్స్, మనం కొన్ని గ్రూప్స్ గా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆన్ లార్జ్ స్కేల్, మనం సింగిల్ ఎంటిటీ కాకుండా లార్జ్ స్కేల్లో వెళ్ళినప్పుడు గ్రూప్స్ వాళ్ళకి మనం హెల్ప్ చేసేలాగా వీళ్ళని గ్రూప్స్ ట్రైన్ చేసి పంపొచ్చు. హెల్ప్ లైన్స్, ఇట్లా కాన్ఫిడెన్షియల్ కౌన్సిలింగ్. అయితే కాన్ఫిడెన్షియల్ కౌన్సిలింగ్ చేయవచ్చు, కానీ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నది మన స్టిగ్మా ఎక్కడంటే కౌన్సిలింగ్ రూమ్ దగ్గర రావడానికి ఆ వ్యక్తి అయితేమి, ఆ కుటుంబం అయితేమి భయపడుతున్న రోజులు కూడా ఇంకా కూడా. సో ఈ భయపడద్దామా? శరీరానికి జ్వరమో లేకపోతే జబ్బో లేకపోతే గడ్డనో కంతులో వస్తే మనం ఎలా వెళ్తా ఉన్నామో మనసుకి కూడా అలాగే వస్తాయి అని ఎప్పుడైతే వాళ్ళకి కన్విన్సింగ్ గా చెప్పగలుగుతామో అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ వస్తారు. అప్పుడు అది కాన్ఫిడెన్షియల్ ఓపెన్ కౌన్సిలింగ్ అది నెక్స్ట్ వన్. కాకపోతే కాన్ఫిడెన్షియల్ గా ఉంచితే వాళ్ళు ఇంకా ధైర్యంగా వాళ్ళ మనసులోని మాటలు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళు ఎక్కడ ఇన్సల్ట్ అయింది, వాళ్ళు ఎక్కడ మానసికంగా దెబ్బతిన్నది, వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు. గేట్ కీపర్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్, యూత్ లీడర్స్, హెల్త్ వర్కర్స్. చూడండి వర్డ్ గేట్ కీపర్ ట్రైనింగ్. వాళ్ళకి మనం అబ్జర్వ్ చేసే గేట్ కీపర్ అయితే వాడికి 1000 మంది స్టూడెంట్స్ ని గుర్తుపట్టగలిగిన 1000 మంది స్టూడెంట్స్ లోపలికి వస్తారు, బయటకు వెళ్తారు, ఎట్లా ఉంటారు, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు, వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు అనే ట్రైనింగ్ టీచర్స్ కి కానీ, యూత్ లీడర్స్ కానీ, ఆ హెల్త్ వర్కర్స్ కానీ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ దే విల్ క్యాచ్ అప్ దీస్ ఫెలోస్ అండ్ వాడికి ఈ లక్షణాలు ఉన్నాయి సార్ అని దే కెన్ రిపోర్ట్ టు ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అవేర్నెస్ క్యాంపెయిన్స్ టు రెడ్యూస్ స్టిగ్మా అండ్ ప్రమోట్ హెల్ప్ సీకింగ్. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఏదైతే చేస్తా ఉన్నామో ఈ అవేర్నెస్ వీక్, ఇట్లాంటివి ఈ క్యాంపెయిన్స్ వల్ల కూడా ఈ స్టిగ్మా, మనం జూమ్ లో 40 మంది ఉన్న పద్మ మేడం చెప్పినట్టు 40x4 160 మంది మనం వింటున్నట్టుగా భావించి 160 మంది కనుక సెన్సిటైజ్ చేయగలిగితే ఇది మానసిక జబ్బులు మనం వెళ్ళాలి అని. నిన్న కవిత మేడం తీసుకున్నప్పుడు మన మెంబరే ఎక్స్పోజ్ అయ్యాడు తన కుటుంబ పరిస్థితి. సో దట్ ఈస్ ద రిజల్ట్ వి వాంట్ టు ఎలిసిట్ ఫ్రమ్ దీస్ ప్రెజెంటేషన్స్. సో ఇట్లాంటి రిజల్ట్స్ మనం ఎప్పుడైతే డ్రా చేస్తామో మనకి ఈ కార్యక్రమం పెట్టడం కూడా ఒక సార్థకత ఏర్పడుతుంది. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసేది కూడా స్టిగ్మా మెయిన్ గా మనం ఎందుకు పెట్టుకోండి, మనం ముఖ్యంగా భారతదేశంలో అదే మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాడు మెంటల్ హెల్త్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళడానికి జ్వరంకి ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి అంత ఈజీగా వెళ్ళిపోగలిగే సమాజాలు ఉన్నాయి వెస్టర్న్ లో, పాశ్చాత్యులు. మనకి ఎందుకు లేదు అంటే మనకున్న సంప్రదాయ వాతావరణంలో మనం మెంటల్ డాక్టర్, ఈవెన్ సైకాలజీ చదువుతున్నాడు, సైకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కూడా
అతన్ని కూడా మెంటల్ ఫెలో అనే పిలుచుకునే దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఈ స్టిగ్మాని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి అంటే మన వరకు వస్తే కానీ తెలియదు అన్నట్టు, మనకు తెలిసిన వాళ్ళ ఒక్కరికి ఎవరికన్నా మీరు పరిశీలించి చూడండి ఆ స్టిగ్మా ఎంత బలంగా ఉందో. సో ఆ బలాన్ని మనం ఆ స్టిగ్మా బదలు కొట్టాలి, అప్పుడే ఇలాంటి సూసైడ్స్ అన్ని ఆపగలుగుతాం. లిమిట్ యాక్సెస్ టు కామన్ మీన్స్, పెస్టిసైడ్స్, మెడికేషన్స్ అండ్ ఎడ్యుకేట్ ఫ్యామిలీస్. సో ఇవన్నీ అందుబాటులో ఉంచకూడదు అంటే మనం ఒక రైతుల ఇంట్లో ఇవన్నీ ఉంటాయి తప్పదు, కానీ ఇట్లాంటి పరిస్థితి ఉన్న మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి కుటుంబ సభ్యుడి పైన ఉంటుంది. అట్లాగే వాళ్ళని చూడాల్సిన బాధ్యత ప్రతి సామాజిక వ్యక్తి పైన ఉంటుంది. తద్వారా ఇవి మనం వీటిని దూరంగా ఉంచి మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఆ సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడైతే ఆపగలుగుతామో మనం ఒక లైఫ్, ఇప్పుడు మనం ఒక లైఫ్ ఎట్లాగూ ఇవ్వలేము, ఉన్న లైఫ్ ని కాపాడమే కొత్త లైఫ్ ఇచ్చినట్టుగా భావించాలి. కాబట్టి ఇట్లా 1,74,000 లైఫ్స్ పర్ యానం పోతా ఉన్నాయంటే ఎంత మంచి బ్రెయిన్స్ పోతా ఉండొచ్చు, ఎంత మంచి మేధావులు, ఎంతమంది తల్లుల కడుపు కోత. సో ఇవన్నీ కూడా మనం ఆపాలి. మనకు మరణం అనేది ఎవరికి అయినా నిన్ననే మనం మాట్లాడుకున్నాం, కండోలెన్స్ లో ఉన్నాం, మరణం తప్పదు. కానీ బలవన్మరణం అనేది మనకి మన టెక్స్ట్లలో లేదు. మనకి బలవన్మరణం, మనకి యూథనేసియా కూడా మన దేశంలో లేదు. యూథనేసియా తెలుసు కదా మనకి, అంటే వాళ్ళు బాధపడతా ఉంటే లాంగ్ స్టాండింగ్ రోగిని మనం మందించి వారిని సాగనంపడం, అది కూడా మనకి లేదు. ఎందుకంటే మన భారతీయ సమాజానికి ఒక శాంక్టిటీ ఉంది కాబట్టి ఆ శాంక్టిటీలో ఈ స్టిగ్మాలు బాగా పాతుకుపోయాయి. ఆ స్టిగ్మాలను బద్దలు కొట్టాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళపైన ఉంది. నెక్స్ట్, ప్రివెన్షన్ ఓన్లీ కమ్యూనిటీ ఇండివిజువల్ మెజర్స్ అయిపోయింది కదా. కోటేశ్వరరావు గారు మారుస్తున్నారా? బ్యాక్ ఒకటి ఉందండి. అండ్ హెల్ప్ లైన్స్. సో కీ రిసోర్సెస్ అండ్ హెల్ప్ లైన్స్ ఇన్ ఇండియా, నేషనల్ హెల్ప్ లైన్ ఉంది, ప్లేస్ హోల్డర్స్, నేషనల్ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్, స్టేట్ మెంటల్ హెల్త్ లైన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడైతే మన హైదరాబాద్ లో ఆశా హాస్పిటల్ వాళ్ళ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ప్రతి అంటే మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ లో ఈ మెంటల్ హెల్త్ కి సంబంధించిన హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అన్ని అక్కడ డిస్ప్లే చేయబడతాయి. అవన్నీ కూడా మనం అంటే ఈ వారోత్సవాల ముగింపు రోజు ముగింపులు అంటే 12th నాడు మనం ఇది సస్టైనబుల్ ఎఫర్ట్ గా మనం పెట్టాలనేది కూడా ఏపీసీ గారు మనకు ముందు ఇచ్చిన ప్రోగ్రామ్ లోనే ఇచ్చారు. దీని సస్టైనబిలిటీ ఏంది, నెక్స్ట్ ఇయర్ ఎట్లా తీసుకుపోవాలి. ఏపీ సింగ్ దిగిపోతాడు, డాక్టర్ మహేందర్ రెడ్డి దిగిపోతాడు, కానీ ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి ఆ కంటిన్యూటీ, ఆ సస్టైనబిలిటీ కోసం కూడా ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలనేది మనం 12th రోజు ముచ్చటించుకుంటాం. పవన్ ఒక బ్యాకప్ స్లైడ్ పోయింది చూడు, ప్రీవియస్ స్లైడ్. రోల్ ఫర్ లయన్స్ క్లబ్స్ అండ్ యాక్షన్ ప్లాన్. వాట్ వీఆర్ డూయింగ్ నౌ, మనం ఏదైతే చేస్తా నేను ప్రతిసారి చెప్తా ఉన్నా 4 రోజుల నుంచి, ప్రతి క్లబ్ కూడా మన 8 రోజుల ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. మనకి అక్కడ లోకల్లో ఉన్న రిసోర్స్ తో, మనకి కాలేజ్లో ఉంటే కాలేజీ లెక్చరర్స్ అంతా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ సైకాలజీ చదివి ఉంటారు కాబట్టి స్టూడెంట్ బిహేవియర్, యూత్ బిహేవియర్ గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అట్లాగే మన క్వెస్ట్ ట్రైన్ తీసుకున్న టీచర్లు ఉంటారు, వాళ్ళు అడాలసెన్స్ బిహేవియర్ ని, అడాలసెన్స్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా అడ్రస్ చేయాలి, బియాండ్ ద కరికులం వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి అనేది కూడా మనం అక్కడ చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరైతే ఇవన్నీ ట్రైన్ అయినారో దయచేసి మీ అందరి బాధ్యత నేను చెప్పి ప్రతి క్లబ్ నుంచి కూడా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మనం ఇది అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం అడ్రస్ చేయాల్సింది స్టిగ్మాని ఎలా వదలు ఉంటుంది అనేది
the central idea of this week is ఈ మెంటల్ హెల్త్ పట్ల ఉన్న అపోహల్ని తొలగించడం మెయిన్. ఎందుకంటే దీనికి సంబంధించిన లిటరేచర్ మనకి ఎవరికైనా ఎక్కడైనా అందుబాటులో ఉంది. ఇప్పుడు దానికి క్లాసులు పెట్టుకొని చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ స్టిగ్మాని బద్దలు కొట్టాలి అనే విషయం మాత్రం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ ప్రోగ్రాంలు చేసుకుంటున్నాము. అట్లాగే పార్ట్నర్ విత్ లోకల్ NGO, colleges, hospitals for screening camps, set up youth helpline numbers, WhatsApp support groups and safe spaces, run targeted programs for women, counseling, legal aid, referrals, vocational support, media campaigns with survivor stories with consent, and helpline promotion. These are the ideas for line members, what to do when we come across these fellows. మనం అయితే ట్రిగ్గర్స్ ఉన్న వాళ్ళని, మన వార్నింగ్ సైన్స్ ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు, సో వీళ్ళవన్నీ హెల్ప్ లైన్స్ కానీ యాక్షన్ ప్లాన్ కానీ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ చేసుకొని వాళ్ళని సరి అయిన మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గర తీసుకెళ్ళి మనం వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఆ ఆలోచన నుంచి విరమించుకునేలా చేయడమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ప్రాబ్లం. Next. So youth support workshops and college campus caption youth mental health outreach. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఈ ఫోటోస్ అండ్ విజువల్స్ ప్లేస్ హోల్డర్స్ అంటాం. సజెస్టెడ్ ఫోటోస్ టు ఇన్సర్ట్ ప్లేస్ హోల్డర్స్. Women's counseling session, caption support for women and survivors. Helpline poster, hotline grab is caption, reach out, you are not alone. So this is a major slogan in preventing mental disorders. You are not alone అనే భరోసా ఎప్పుడైతే కలిగిస్తుందో, మీరు ఒంటరిగా లేరు, మీతో మేము ఉన్నాం, మీ ఫ్యామిలీ ఉంది, మీ స్నేహితులు ఉన్నారు, మీ లయన్స్ క్లబ్ మెంబర్లు ఉన్నారు, మీ వెల్ విషర్స్ ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మెంటల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు అనే భరోసా ఎప్పుడైతే కలిగిస్తామో, యు ఆర్ నాట్ అలోన్, ఐఎమ్ నాట్ అలోన్ అనే వరకు తీసుకెళ్ళగలిగితే మన ఎఫర్ట్స్ అన్ని కూడా సక్సెస్ అయినట్టు. నెక్స్ట్, మానిటరింగ్ అండ్ మెజరింగ్ ఇంపాక్ట్. ట్రాక్ నంబర్ ఆఫ్ పీపుల్ రీచ్డ్, కాల్స్ టు హెల్ప్ లైన్స్, రెఫరల్స్ మేడ్ టు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. సో మన ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చేయదలుచుకున్నది ఏంటంటే, ఎంతమంది పీపుల్కి మనం రీచ్ అవుతున్నాము. ఒకవేళ రీచ్ అయినా దానిలో అంటే 1% మనం 2% మనం వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఆ హెల్ప్ లైన్స్ వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే మెంటల్ హెల్త్ ప్రొవైడర్స్ కి వాళ్ళని రిఫర్ చేయడము, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. అట్లాగే కలెక్ట్ అనానిమైజ్డ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్ అండ్ పార్ట్నర్ ఆర్గనైజేషన్స్. సో దీన్ని మనం ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందంటే, అనామకులుగానే వాళ్ళు మనకి పరిచయం అవుతారు. వాళ్ళు దే హైడ్ దేర్ ఐడెంటిటీ. ఇందాక చెప్పుకుందే కదా, స్టిగ్మా ఉందో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు వాళ్ళు. సో ఈ అనానిమైజ్డ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫీడ్బ్యాక్ ని కూడా మనం భద్రంగా పెట్టుకోవాలి. మన ఇట్లాంటి హెల్పింగ్ ఆర్గనైజేషన్స్ కు, మెంటల్ హెల్త్ ప్రొవైడర్స్ కి వాళ్ళు మనం ఈ డేటా అంతా కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన లయన్స్ మెంబర్ల పైన ఉంది. మెజర్ అవుట్కమ్స్, డిక్రీజ్డ్ సెల్ఫ్ రిపోర్టెడ్ డిస్ట్రెస్, ఇంక్రీజ్డ్ హెల్ప్ సీకింగ్ బిహేవియర్. సో మన టోటల్ సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ సూసైడ్ ప్రివెన్షన్ టాక్ టుడే ఈజ్ ఇంక్రీజ్డ్ హెల్ప్ రిపోర్టెడ్ డిస్ట్రెస్, ఇంక్రీజ్డ్ హెల్ప్ సీకింగ్ బిహేవియర్. సో ఇంక్రీజ్డ్ హెల్ప్ సీకింగ్ బిహేవియర్ ని పెంచాలి. అట్లాగే డిక్రీజ్డ్ సెల్ఫ్ రిపోర్టెడ్ డిస్ట్రెస్ దాన్ని తగ్గించి దీన్ని పెంచడం, ఈ రెండే మనం చేయాల్సినవి. హెల్ప్ సీకింగ్ బిహేవియర్ ఎప్పుడైతే పెంచుతామో మెంటల్ ఎగోనీ, మెంటల్ ఇల్నెస్, మెంటల్ అలూఫ్నెస్ ఇవన్నీ కూడా మనం సమాజంలో తగ్గించగలుగుతాం. సో ఇదే సెంట్రల్ ఐడియా, ఇదే హోమ్ టేకింగ్ మెసేజ్. Decreased self-report distress, increased help-seeking behavior. This is the mantra for today, and tomorrow we have to propagate this. Next.
సో ఇది కాల్స్ వస్తే డిస్టర్బ్ అవుతుంది. Immediate response checklist for volunteers. Stay calm and listen non-judgmentally. సో మనకు తెలుసు నిన్ననే మేడం ఏం చెప్పారు, వి లిజన్ టు రెస్పాండ్. మనం అర్థం చేసుకోవడానికి వినం, వాళ్ళు ఏం చెప్తున్నారో వినం. వి లిజన్ ఫర్ ఓన్లీ ఫర్ రియాక్ట్. ఎందుకు రియాక్ట్ అంటే నాన్ జడ్జిమెంటల్ థింకింగ్. మన జడ్జిమెంటల్ థింకింగ్ తోని ఇమ్మీడియట్ రియాక్ట్. మనకు ఒక ప్రియాక్యుపైడ్ మోషన్స్ ఉంటాయి కదా, వాటితో మనం ఏం చేస్తాం, జడ్జిమెంట్ చేసేసుకొని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాం. వాటితో ఏం చెప్పదలుచుకున్నాడు కూడా వినం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సూసైడ్ ప్రివెన్షన్ లో వాడు ఏం చెప్తున్నాడు అనేది చాలా ఓపిక్ గా నాన్ జడ్జిమెంటల్ గా, వాడు పూర్తిగా చెప్పకుంటే నేను మొన్ననే చెప్పాను కదా నీకు, నువ్వు అలా అనకూడదని, నువ్వు దాంతోనే నీకు ఇలా జరిగింది, అందుకే అలా అవుతుంది, అందుకే ఇలా అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ కానీ ఇట్లాంటి కన్వర్జేషన్ కానీ మంచిది కాదు. ప్రశాంతంగా వాడు ఏం చెప్తుండో, గంట సేపు చెప్తాడా 10 నిమిషాలు చెప్తాడా, మీరు అది నాన్ జడ్జిమెంటల్ మెంటల్ మేకప్ తో మీరు వినాలి. ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఆర్ యూ థింకింగ్ ఆఫ్ హార్మింగ్ యువర్ సెల్ఫ్? సో ఇవి మనం ఇంకా బీటింగ్ అరౌండ్ ద బుష్ ఉండకూడదండి. దీంట్లో క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి అంటే మనకు తెలిసిపోతుంది వాడి కళ్ళల్లో ఆ భయం, నన్ను పసిగట్టారు, వీళ్ళు నన్ను గుర్తుపట్టారు, నాకేదో ఉందని అని. వాడికి ఆ డైరెక్ట్ క్వశ్చన్ తోనే అది తెలిసిపోతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఈజ్ బెస్ట్ ఇన్ దిస్. ఎందుకంటే మనం దాన్ని ప్రొక్రాస్టినేట్ చేసి వాడు రేపు మాట్లాడతా నీతో, మళ్ళీ రా ఎల్లుండి మాట్లాడతా అనే లోపల లైఫ్ చూడకపోవచ్చు, లైఫ్ ఊహించవచ్చు వాళ్ళు. సో రిమూవ్ యాక్సెస్ టు మీన్స్ ఇఫ్ సేఫ్ టు డూ సో. సో మీన్స్ ఆఫ్ సూసైడ్ అవన్నీ కూడా ఇందాక మనం చెప్పిన పెస్టిసైడ్స్ కానివ్వండి, లేకపోతే క్లోజ్డ్ డోర్స్ కానీ, లేకపోతే అటువైపు ల్యాచ్లు పెట్టి ఇటువైపు మనకి అంటే అటువంటి బిహేవియర్ అప్పుడు అవన్నీ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మీన్స్ ఆఫ్ సూసైడ్ ఏవైతే ఉన్నాయో, స్టే విత్ ద పర్సన్ అండ్ కాల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హెల్ప్ లైన్. సో వాడిని మనం గుర్తుపట్టినప్పుడు వాడి మానన్న వాడిని వదిలేసి మనం హెల్ప్ లైన్ తో సర్వీస్ చేయడం అంటే మంచి ఉద్దేశంతోనే. ఆ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో జరిగే నష్టం జరిగిపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే గుర్తుపట్టిందో అంటే సివియారిటీ లేదు, ఇంకా అటువైపుగా ఉన్నాడు అంటే మనకు కొంచెం టైం ఉంది, అప్పుడు వేరు. ఇన్ ఎమర్జెన్సీ వాడు జరుగుతుంది అన్నప్పుడు మనం వాడిని వదిలేకుండా అక్కడే ఉండి హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి వాడు వచ్చే వరకు కాపలా కాసి వాళ్ళకి అప్పచెప్పాల్సిన బాధ్యత. అంటే ఆ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్, సివియారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ మనకి అర్థమైపోతుందండి. అప్పుడు వాళ్ళని మనం వదలకుండా మనకు ఆ రోజు మనం వేస్ట్ అయినా సరే అనుకొని ఆ భావనతో ఉంటే ఒక లైఫ్ కాపాడుతున్నాం. అరేంజ్ ప్రొఫెషనల్ ఫాలో అప్ అండ్ ఇన్ఫార్మ్ ఫ్యామిలీ విత్ కన్సెంట్ వెన్ పాసిబుల్. సో ప్రొఫెషనల్ ఫాలో అప్ కూడా ఎప్పుడప్పుడు ఉండాలి. వాడి ప్రోగ్రెస్ కానీ వాడికి ప్రోగ్రెస్ లేకపోవడం కానీ రెండు కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎటువైపుగా దారితీస్తుందో తెలియదు కాబట్టి ఫ్యామిలీని అలర్ట్ చేయాలి. అట్లాగే మన మెంటల్ హెల్త్ కి ప్రొవైడర్స్ కి వాళ్ళకి ఆ సివియారిటీ అర్థమైతే వాళ్ళ మెజర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా we have to evaluate these progress. Next. So with this, I came to conclusion. These are the references for the study, for further study. Whoever interested can take this. మీరు ఎవరైనా ఇంకా సూసైడ్ గురించి ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటే, చదువుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ముందులాగా సిటీ సెంటర్ లైబ్రరీకి వెళ్ళాల్సిన పని లేదు. పవన్ క్వశ్చన్స్ తీసుకుందాం. Sure. Thank you, DG Garu, for the wonderful session on 41 ఉన్నారండి. థ్యాంక్స్. ఎవరు ఇద్దరు లీవ్ అయినారు. Honor mesmerized with your
ఒక క్లినికల్ సైకాలజిస్ట్ వస్తున్నారు. ఎల్లుండి మన గురువు గారు మోహన్ దాస్ గారు చెప్తా ఉన్నారు. ఈ నంబర్ డబుల్ కావాలని కోరుకుంటున్నాను. నేను ఏమాత్రం హెల్ప్ఫుల్ ఉందని మీరు వచ్చిన 40 మంది భావిస్తే నెక్స్ట్ సెషన్ లో దిస్ నంబర్ షుడ్ బి డబుల్. సురేందర్ మోహన్ గారు. ఇది చాలా బాగుందండి మీరు చెప్పిన అబౌట్ ది సూసైడ్ యాక్టివిటీస్ గురించి. మీకు వినిపిస్తుంది? ఆర్ ఏబుల్ టు హియర్ మీ? Yes, carry on. Yeah. So thank you, DG garu. We have taken a very good initiative in the program. So it was very useful. Only thing is, I think government should give more publicity about the helpline numbers. Otherwise, people will not know. The way we advertise in the movies, we find so many public advertisements. But about this helpline, they will not give. They will give about the Tambaku, all that. They will tell about these things. But helpline numbers published, people will know that they would contact immediately. I think that is lacking from the government side, which we have to see how it will go through. Okay. Yeah, this is my suggestion. PRK Nagaraj garu. Sir. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఫస్ట్ యాక్చువల్గా మన ఇంటర్నేషనల్ ఏపీ సింగ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వండర్ఫుల్ సబ్జెక్టు ఇది. పీపుల్ చాలా మంది సఫర్ అవుతున్నారు. అయితే నేను ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను, క్వశ్చన్ కాదు కానీ. ఈ మెంటల్ ఇష్యూ రావడానికి కారణం ఒకటి ఫ్యామిలీ రిలేషను, పేరెంటింగ్ దగ్గర మేజర్ ఇష్యూ. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రెస్. ఒక చిన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ గురించి అయితే ఆ రెండు నాకు తెలియదు, చాలా డాక్టర్ గారు చెప్పారు. ఫైనాన్షియల్ స్ట్రెస్ గురించి ఒక కేస్ స్టడీ చెప్దామని. నాకు ఐఎమ్ కమింగ్ అక్రాస్ సో మెనీ కేసెస్ అనమాట. రీసెంట్గా ఒక లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ చూసి ఒక క్యాండిడేట్ వచ్చాడు. ఈజ్ ఎర్నింగ్ మోర్ దాన్ 1,20,000 నెట్ శాలరీ పర్ మంత్. ఈ హ్యాస్ ఈఎంఐస్ మోర్ దాన్ 1,20,000. మళ్ళీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ వచ్చేసి అనదర్ 30,000-40,000 కావాలి. చిన్న ఫ్యామిలీ, అసెట్స్ లేవు. సో అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే, దీనికి కారణం ఏంటంటే ఆన్లైన్ యాప్స్లో గ్రీడీనెస్ తోటి బెట్టింగ్ అని సంథింగ్ అట్లా వెళ్ళి మొత్తం డబ్బులంతా, అంటే ఇంకా కొంత పోగొట్టుకున్నాడు. అలా అలా లోన్స్లోకి వెళ్ళిపోయి ఈ మధ్యనే నాకు 2-3 monthsలోనే అట్లాంటి కేసెస్ 3-4 వచ్చినాయి. కాకపోతే దాన్ని అసలు రిపేర్ చేయలేము అనమాట, ఇంకేం చేయలేము. కాకపోతే ఆయనకి ధైర్యం చెప్పాను, బాబు జాగ్రత్తగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు, ఏం పర్వాలేదు, జాగ్రత్తగా అధైర్యపడకు, ధైర్యంగా దీన్ని ఎదుర్కోవాలి అని చెప్పి పంపించాం. ఇట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ కేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ మోస్ట్. ఇది ఎందుకు వస్తుందంటే ఈ సోషల్ మీడియా, ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయినందువల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుందని మా అబ్జర్వేషను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బయట మనం ఓపెన్ చేస్తే చాలా సింపుల్ అయిపోయింది, ఏం చేయాలన్నా సింపుల్, గ్యాంబ్లింగ్ అయినా సింపుల్, ఏదైనా సింపుల్ అయిపోయింది. సో అందుకని ప్రతి వాళ్ళు దానికి టెంప్ట్ అవుతున్నారు. టెంప్ట్ అయ్యి చాలా మంది పీపుల్ ఆర్ లూజింగ్ మనీ లైక్ ఎనీథింగ్ అండి. అది చిన్న చిన్న విషయాలు తెలియక అలా పోగొట్టుకుంటున్నారు. దాంతో ఏంటంటే ఇది సూసైడల్కి అంత ఇంపాక్ట్ అవ్వదు, వెరీ నామినల్ పర్సంటేజే. బట్ హ్యాపీనెస్ పోగొట్టుకుంటున్నారు, కాంప్లికేట్ చేసుకుని సఫర్ అవుతున్నారు. మెయిన్ సూసైడల్ కింద అంత తక్కువ పర్సంటేజ్ ఉంది ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల. కాకపోతే ఏంటంటే హ్యాపీనెస్ మటుకి మొత్తం వాళ్ళకున్న ఫ్యామిలీ హ్యాపీనెస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దిస్ ఐ వాంట్ టు షేర్. ఇట్లా చాలా కేసులు వస్తున్నాయి మా దగ్గర కూడా. నాగరాజ్ సార్, ఇది మనం రీసెంట్ సర్వేలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తర్వాత టెర్మినల్ ఇల్నెస్, సూసైడ్ లో అవును మనం చూసాం కదా, లోన్ యాప్స్ లో ఎంతమంది జీవితాలు బలయ్యాయి లోన్ యాప్స్ వల్ల. అవును. సో మీరు అన్నారు పెరిగి ఈజీ యాక్సెస్ అయిపోయి వాళ్ళు విచ్చలవిడితనానికి దారితీసి ఫ్యామిలీని కాపాడుకోలేక వాళ్ళ ప్రాణాలను తీసేసుకుంటారు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇలాంటి వాళ్ళు చెప్పే క్లాసుల వల్ల నలుగురైనా కనీసం మారితే మంచిది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. I want to add some put on the light on this suicide prevention. థ్యాంక్ యూ డీజీ గారు. చాలా చక్కగా మీ మాటలు విన్నాము పద్మ మీది. అయితే టు యాడ్ చాంప్ టు దిస్ జూమ్ ఆన్ సూసైడల్ ప్రివెన్షన్, దీని మీద
నాకు ఒక భావం వచ్చింది, అది నేను రాసి అది టైం ఉంటే వినిపిద్దాం అనుకున్నాం. ఒక సైకో సాంగ్, ఒక సైకో సొమాటిక్ ప్రాబ్లం ఉండే ఒక వ్యక్తి పాడిన పాట. అది ఒక యోగ గురువు ద్వారా మానసిక పరివర్తన చెంది మరి మారవచ్చు. స్పీచ్ ద్వారా మరి పరివర్తన తప్పకుండా చెందుతాం, కౌన్సిలింగ్ ద్వారా కానీ అని అనిపించి నేను ఈ పాట మీకు వినిపిస్తాను 2 నిమిషాల్లో. మంచి తెలిసి మానవుడిగా మారినానురా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా. స్వార్థమను పిశాచిని వారి చేసెరా, బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా. స్వార్థమను పిశాచి మదిని వారి చేసెరా, బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా. దైవశక్తి మృగత్వముని సంహరించెరా, దైవశక్తి మృగత్వముని సంహరించెరా, సమరభూమి హృదయం శాంతి పొందిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా. క్రోధలోభమోహములే పడగలెత్తెరా, బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా, ధర్మజ్యోతి తల్లి ఓలే ఆదరించెరా, ధర్మజ్యోతి తల్లి ఓలే ఆదరించెరా, మనసే దివ్య మందిరముగా మారిపోయేరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా. నువ్వు హాస్పిటల్ ఉన్నారు కంటే నేను క్లబ్ వెళ్ళిపోతానని నాకు అంట. ఎవరితో? స్వీట్ తోటి ఇలాగే మాట్లాడతారు, అదే నేను హర్ట్ అవుతాను. మట్టి అందే మాణిక్యం దాగియుండురా, మనిషి అందే మహాత్ముని కాంచగలగురా, ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా, ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా, ఆ దివ్య పదం న్యాయ పదం చూపగలుగురా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా, బ్రతుకు సమరంలో పండిపోయితిరా. ఈ సైకో అతని భార్య మీద అనుమానం వచ్చి అతని పీళ్ళు చంపుదామనే ఉద్దేశంగా అతను పూర్తిగా సైకోగా మారిపోయినప్పుడు యోగ గురువు ద్వారా అతను మారిపోవడమే ఈ పాట యొక్క సారాంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సైకో అనే పదం కూడా బ్యాన్ చేయబడింది సార్. సైకో అని ఎవరిని పిలవడం కూడా అది ఒక నేరం. అంటే ఎవరు సైకో అయ్యే ఏమైందంటే ఇప్పుడు ఈ స్టిగ్మా ఎందుకు వచ్చిందంటే మనం వాళ్ళు మీరు అన్నారు కదా, అతనికి ఏదో మానసికంగా ఏదో రుగ్మత ఉంటుంటది, ఈ సైకో అని పిలుస్తున్నారు అనే భయంతో కూడా వాళ్ళు బయటపడడం. కాబట్టి సైకో అని పిలవడం కూడా ఒక అంటే మంచి ప్రాక్టీస్ కాదు. సైకోసోమాటిక్ డిజార్డర్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ మనకు అంటే మీరు మీ తప్పే లేదు, వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్తా ఉన్నారు. మన బాలకృష్ణ చేశాడు సైకో అని. ఇంకా ఎవరైనా సార్ జిఎస్టి కోఆర్డినేటర్ గారు ఉన్నారా? పఠాన్ ఉమర్ ఖాన్ గారు. డీజీ గారు నమస్కారం అండి. నమస్తే. ఎక్సలెంట్ టాపిక్ తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్. అండ్ మనం అంతా కవర్ చేసింది కొద్ది ఏరియానే, ఇంకా చాలా ఏరియా ఉంది. సో అగ్రికల్చర్ ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది అగ్రికల్చరిస్ట్ కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ సూసైడ్ కాకుండా తాను హింసించుకోనో లేదా చస్తూ తన బిడ్డలను కూడా చంపుతున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఉంది.
అటువంటి పరిస్థితుల్లో మనము వాళ్ళనే కాదు వాళ్ళ పిల్లలు కూడా కాపాడడానికి మనం ప్రయత్నం చేసేదానికి సో మనం ముందుకు పోవాలి. ఇది మంచి మన సైకాలజిస్ట్కే కాదు, మన ఎవరైతే సొసైటీని ప్రేమిస్తాడో, ఎవరైతే సొసైటీ అందరూ బాగుండాలి అనుకుంటాడో అతను ముందుకు వచ్చేసి, ముఖ్యంగా మన లైన్స్ మెంబర్స్ ముందుకు వచ్చేసి ఇటువంటి సిమ్టమ్స్ మీరు చెప్పారు, సిమ్టమ్స్ అన్ని మంచిగా చెప్పారు. అటువంటి సిమ్టమ్స్ ఎక్కడైనా మనము గమనిస్తే అటువంటి వాళ్ళను కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడము లేదా వాళ్ళకు కౌన్సిలర్ దగ్గరికి పంపించడము, వాళ్ళ పేరెంట్స్కు చెప్పడము, కాషన్ ఇవ్వడము అది చేస్తే కనీసము తల్లిదండ్రులు కూడా ఇది ఉంటుంది. ఇది మనము పేరెంట్స్కే కాదు టీచర్స్కు చాలా వరకు టీచర్స్కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఒకటి. కొద్దిమంది ఆఫీస్లో షేమ్గా ఫీల్ అయినామని ఏదన్నా నలుగురు ఇతనికి కింటల్ చేశారనో లేదా ఆ షేమ్ఫుల్నెస్తో కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరో పోలీసులు కొట్టారని సూసైడ్ చేసుకునే వాళ్ళు విన్నాము. ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కేసెస్. సో మనము దానిని కూడా ఖండించుకుంటూ రావాలి. ఇటువంటి ఏదన్నా పెక్యులర్ సూసైడ్నెస్ కనపడిందంటే దాన్ని మనం నలుగురికి తెలియపరచాలి. మన సార్ చెప్పినట్టు ఫైనాన్స్ వల్ల చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఇమ్మీడియట్ గా మనం వద్దంటే కూడా మీకు లోన్ ఇస్తాము, నువ్వు లోన్ ఇస్తామని చెప్పేసి మనకు టెంప్ట్ చేస్తుంది. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈజీగా టెంప్ట్ అయిపోయి ఆ ఊబిలో పడిపోయి ఒక ఫైనాన్స్ తీసుకోవడం, ఇంకొక చోట అప్పు చేయడము, ఈ అప్పుల్లో చాలా కురుక్కుపోతున్నాడు. వీళ్ళకు సరైనటువంటి అవగాహనను పెంచాలి సొసైటీలో. అది చాలా వరకు ఈ టెంప్టేషన్, లోన్ ఇస్తామని టెంప్టేషన్, బిజినెస్ టెంప్టేషన్ సోషల్ మీడియాలో పెట్టి ఆడుకుంటున్నారనమాట. మైండ్ గేమ్తో ఆడుకుంటూ వీక్నెస్ను క్యాచ్ చేసుకుంటున్నారు. తీరా చూస్తే వాళ్ళు చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేసేదానికి దోహదపడుతున్నారు. ఇవి కూడా మనం ఖండించాలి సార్. అది జస్ట్ మీ దృష్టి తీసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Mental health care provider, your first hand experience is very valuable sir. చాలా చక్కగా చెప్పారు. అంటే రైతుల ఆత్మహత్యలు కూడా బాగా జరుగుతుంది. మనకి ఇక్కడ మన ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమే అది సార్, బ్రేక్ ద బ్యారియర్, బ్రేక్ ద స్టిగ్మా. సో ఈ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యారియర్స్ ముఖ్యంగా మన మెంటల్ హెల్త్ లో ఉన్న బ్యారియర్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ ప్రొవైడర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోవడం పెద్ద బ్యారియర్. సో ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయడానికే మన లతా మేడం కూడా క్వశ్చన్ చేశారు, సీరియస్లీ వాట్ వీ కెన్ డూ లైన్స్ అని. దిస్ ఈస్ వాట్ ఓన్లీ వి డూ మేడం. వీ హ్యావ్ టు సెన్సిటైజ్ దెమ్ టువర్డ్ ద మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు త్రో సమ్ లైట్ ఆన్ దీస్ ఇష్యూస్. దీస్ ఇష్యూస్ ఆర్ లైక్ ఎనీ అదర్ ఫిజికల్ ఎయిల్మెంట్ అనేది వాళ్ళకి చేయగలిగితే, అంటే మన ముఖ్యంగా నేను చెప్పాను ఇంతకుముందు భారతీయ సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటి వల్ల వీళ్ళు వెళ్ళలేరు. వాడు ఎక్కడికంటే అక్కడ ఎప్పుడు తాయెత్తు కట్టడానికి వెళ్తాడు, లేదంటే ఆ నిమ్మకాయలు గుమ్మడికాయల దగ్గరికి వెళ్తాడు తప్ప మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళడు. సో ఈ బ్యారియర్ ని మనం బ్రేక్ చేయాలనేదే మన ఈ ప్రోగ్రామ్, ఈ 1 వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ పఠాన్ సార్. థ్యాంక్ యూ సార్. దేవేంద్ర భండారి గారు, జిఎస్టీ కోఆర్డినేటర్. సార్ భండారి గారు ఉన్నారా? వర్చువల్ హ్యాండ్ రేస్ చేయమనండి. Yes sir. Good evening line leaders. Good evening. I am there. Yes. Pawan. Anna, one second. మీదే సార్, ఈ ప్రోగ్రామ్ అంతా మీదే. మీరు ఎట్లా ఉన్నాడు సార్, కంపల్సరీ ఉంటాం. అందరికి వినిపిస్తున్నా.
Okay, thank you. Good evening, line leaders. District Governor Garu, you have given an excellent speech and excellent subject. And what real ga జరిగేటి అని మీరు చెప్పినారు, and how to solve కూడా కొంచెం చెప్పినట్టున్నారు. So this, and thanks to yoga guru mana Koteshwara garu, I am doing that yoga every day, meditation for 15 minutes. నేను అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాను సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. గవర్నర్ గారు, దిస్ ఈస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండ్ రియల్లీ ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. మనం 8 days కాదు, మంత్లీ ఒక్కసారి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే యువర్ సబ్జెక్ట్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ టెలింగ్, నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇది. థ్యాంక్స్ గవర్నర్ గారు ఫర్ యువర్ సబ్జెక్ట్ స్పెషల్ గా. థ్యాంక్ యూ. తప్పకుండా మనం పెట్టుకున్నాం ఇది. ముందు మనం క్లబ్లతో ఇది మనం అంటే ప్రజానీకంలోకి క్లబ్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. క్లబ్బులు ఈ స్టిగ్మాని, ఈ బ్యారియర్ ని బ్రేక్ చేసే ప్రోగ్రామ్స్ మనం మీరు రేపటి నుంచి కూడా మీరు ప్రయత్నాలు చేయాలి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎన్ని క్లబ్బులు వీలైతే అన్ని క్లబ్బులు, అది స్కూల్లో చేస్తారా, కాలేజీలో చేస్తారా, ఏదైనా కమ్యూనిటీ హాల్లో చేస్తారా, చేయించండి. థ్యాంక్ యూ సార్. టుడే విత్ టోటల్ ఫ్యామిలీ ఐ వాజ్ లిసనింగ్. ఆల్ ఇంట్లో ఉన్న లైన్స్ అందరితో కూర్చొని వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లతా మేడం, so you were talking of age group of 19 to 40 people when doing committing suicide and all that. Recently it has been found, sir, that young men who are married and divorced, they lose their wife, their children, their money also. So today this suicide is more among such men. And because of this fear, many people don't get married at all. My own cousins, cousins' children and all, I'm experiencing. My friends' children also. Either they get married or they don't get married. If they are married, they don't want to have children. All these sort of things. How to, as Lions, of course, most of the thing you were speaking in Telugu, which some little bit I didn't understand. But seriously, what, see, like hunger, eye operation, those are all easy things for us. I mean, as Lions to do services. But this is topic, it's a very beautiful topic and very serious topic, which I think we have to take it more seriously and in depth. And go proceed, sir. Yes, madam. It's true. This is a serious problem, serious topic. We have to take it to the very serious masses, because we have to break the barriers of this not attending mental health care providers clinics. This is very very prevalent in India. You know, they go to they are ready to go to these quacks, but they are not preferred to go to these mental health care providers. That is the major cause. That is why APC sir has kept this program for us, especially in India. It's going on a war foot. They declared so much of awards, so much of. They are encouraging. One PAD is there as in charge for this program, and as per your observation, the male suicide. This is a new tradition, new tendency. Yes, we are also experiencing in but the prevalence. Sir, voice is not very clear, sir. This session, the sound is not okay, sir. Probably Today's session. The statistics speaks, madam. The women, girls between 15 and 29 aged are more vulnerable. Yes, what you told is very, very correct. The changing trends in marital life are the institute of marriage become very, very uncertain. Yes. Thank you, madam. Thank you for throwing. Next. మోహన్ దాస్ గారు ఉన్నారా సార్? నేను మాట్లాడతాను.
మీకు అయిపోయిందా? లేదు మీకు ఇస్తాను. డేట్ ఇస్తాము. మాట్లాడాలా? ఎవరైనా ఉన్నారా? సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడతా సార్. మాట్లాడండి. యాదవ్ గారు హలో, నా ఆడియో క్లియర్ ఉందా? ఓకేనా? ఓకే సార్ పవన్ మిగతా మ్యూట్ చేయాలి, అన్ని ఎక్స్టర్నల్ సౌండ్స్ వస్తాయి. ఓకే ఓకేనా పవన్? క్యారీ ఆన్. సార్ డీజీ గారు చాలా బాగా సబ్జెక్ట్ బాగా చెప్పారు సార్. ముఖ్యంగా మీ గణాంకాలు, ఈ ఆబ్జెక్టివ్స్, ఫ్యాక్టర్స్, ఈ ప్రివెన్షన్, తర్వాత ఈ ఫోకస్ ఏరియాస్ మీద చాలా బాగా చెప్పారు. పాయింట్ చాలా బాగుంది. ముఖ్యంగా మీ గణాంకాలు చూస్తే నిజంగా ఈ మనకున్న సమాజంలో యొక్క మానసిక ఆరోగ్య స్థితికి ఇండికేటర్స్ లాగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనకు రోజు ప్రతి కేటగిరీలో మనం సూసైడ్ చూస్తూ ఉన్నాం కాబట్టి అది చాలా వరకు అది మనకు పనికొస్తుంది. ముఖ్యంగా మాకు యాక్టివిటీస్ లో మనం ఖచ్చితంగా మనము ప్రతి క్లబ్ నుంచి మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మనం యాక్టివిటీ చేయాలి. ముఖ్యంగా మేము ధరణి క్లబ్ నుంచి రేపు మేము నలంద స్కూల్లో పెట్టాం సార్ ప్రోగ్రామ్. రేపు 1 to 2 మధ్యాహ్నం ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా ఎల్లుండి మా జడ్సీ గారు కూడా లైన్ లో ఉన్నారు. ఆల్రెడీ మేము డిసైడ్ చేసాం, ఆర్సీ గారు మేము అందరం కూర్చొని డిసైడ్ చేసాం సార్. 8th, 9th, 10th 3 days కంటిన్యూగా పెట్టాం సార్. 8th వచ్చేసి నలంద గ్రామర్ హై స్కూల్లో పెట్టాము, పేరెంట్స్ విత్ చిల్డ్రన్. అదేవిధంగా ఎల్లుండి నాగార్జున హై స్కూల్లో పెట్టాం సార్. తర్వాత నెక్స్ట్ డే టిఆర్ఆర్ హై స్కూల్ వివేక్ రెడ్డి దగ్గర పెట్టాం సార్. ఈ యాక్షన్ ప్లాన్ మేము రేపు మీకు పంపిస్తాం సార్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ప్లాన్. టోటల్ జోన్ క్లబ్స్ ఆర్ as per Bharat, total region clubs also conducting. I am very much happy for that region 4. Region 4 సార్. భరత్ చాలా యాక్టివ్ సార్, అందరిని ఇన్వాల్వ్ చేస్తా ఉంటారు సార్. ఇంకా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి అందరినీ స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ తో సహా పెడదామని అంటున్నాడు సార్. చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఆల్ క్లబ్స్ తో చేస్తున్నారు. వీలైతే నేను ఒక దాంట్లో పాల్గొంటా సార్, ఇబ్బంది లేదు. ఓకే సార్, ఓకే ఓకే, గో అహెడ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ విఎస్ఆర్ హలో, ఒక వస్తుంది అన్నది వస్తుంది. ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళందరూ నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఆస్తుపాస్తులు ముసలోళ్ళు ఏమో ఊర్లలో ఉంటున్నారు. వాళ్ళని పలకరించే నాదులు లేకపోయేసరికి దంపతులు కూడా ఈ మధ్యన చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ఒకటి, చదువుకున్న వాళ్ళకే అంత జ్ఞానం ఉందనుకోవడం కూడా తప్పే. లౌక్యం లేదు. ఆస్తులు కావాలంటున్నారు కానీ పెద్దవాళ్ళని వద్దంటున్నారు. గవర్నమెంట్ కూడా ఈ మధ్యన ఏం చెప్తుందంటే వారి జీతాల్లో నుంచి 10% అన్న వృద్ధులకు ఇవ్వాలి. అట్లాగైతే కనీసం వృద్ధులను మంచిగా చూసుకుంటారని గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. మనం ఎంత చదువుకున్నా కానీ ఈ ఆత్మహత్యలు అనేది యూత్ లోనేమో వ్యామోహంలో వెళ్ళిపోతున్నారు. దొరకలేదని నిరాశ చెంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన రియల్ ఎస్టేట్ మునిగిపోయి చాలా మంది ఇలా కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా మనం కావాల్సింది ఏంటంటే లయన్స్ క్లబ్ తరఫున మనకు మండల పరిధిలో కానీ లయన్స్ బుక్ లో కానీ ఎవరికైనా నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే ప్రొఫెసర్స్ కానీ సైకలాజిస్టులు కానీ సంప్రదించడానికి వాళ్ళ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండేటట్టు మనం ఏమైనా కరపత్రాలు కొట్టించి సెంటర్లలో పెడితే ఎలా ఉంటుంది అనేది నా ఒక ఆలోచన. గవర్నర్ గారు ఆలోచించండి. విఎస్ఆర్కే ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా ఈ సూసైడల్ దాని నివారణ వీటి మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. డ్యూ టు బిజీ షెడ్యూల్ కరెక్ట్ టైంకి నేను పార్టిసిపేట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి రెగ్యులర్లీ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్. తర్వాత మన యోగా గారు ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూ అందరిని
చేస్తూ పాట గాన ఆట పాటతోటి అందరినీ ముగ్ధుని చేస్తూ ఉంటారు. అట్లాగే కానీ తర్వాత మన యాదయ్య గారు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. తర్వాత మనకు గవర్నర్ గారు అయితే ఏదైతే మ్యాప్ తయారు చేస్తారో వీళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్ కుమార్ రైజ్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ సార్. పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు సార్. సార్ నా పేరు గణేష్ కుమార్, నేను వైజాగ్ లో ఉంటాను సార్. నేను ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో PPIలో మెంబర్ని సార్. మోటివేషన్ కౌన్సిలర్ గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను సార్. నేను నేవీలో పనిచేస్తున్నాను. అయితే లయన్స్ క్లబ్ యొక్క సర్వీస్ అటు నాకు నచ్చింది సార్. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలని నేను కూడా సర్వీస్ చేయాలనుకుంటున్నాను. వైజాగ్ వాళ్ళు ఎవరైనా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్స్ ఇస్తే నేను కాంటాక్ట్ అవుతాను సార్. నేను మీకు ఇస్తాను, మీ నంబర్ పెట్టండి. అక్కడ గవర్నర్ ఉంటారు నాలాగే, ఆ గవర్నర్ నంబర్ ఇస్తాను మీకు, మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ అవర్ జూమ్. మీరు థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ మెంబర్ గా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు లింగయ్య గారు. సార్ నమస్కారం సార్. మా డిస్టిక్ గవర్నర్ ప్లస్ డాక్టర్ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే గవర్నర్ మాటలే మాట్లాడతారు కానీ డాక్టర్ గారు క్లియర్ గా డైలీ స్పీచ్ ఇవ్వడం వల్ల కొన్ని తెలుగులో కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం సార్. మీకు ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ డే కొద్దిగా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏం తెలియకుంటే మీ డైలీ తెలుగులో ప్లీజ్ బాగా వివరిస్తున్నందుకు చాలా సంతోషం సార్. మేము రాత ఆర్తి గారితో మాట్లాడాం సార్. 2 days లో మేము కూడా ప్లాన్ చేసి ఒక స్కూల్ సర్వనార్ లో మాట్లాడాం సార్ ఈ రోజు. అయితే ఆర్సీ గారు కలవలేదు, వాళ్ళతో చూసి మేము కూడా ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేస్తాం సార్. ఇంకొకటి సార్, మనది సార్ గవర్నర్ గారు ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి. అదే ఎల్లుండి మార్నింగ్ 100 days హంగర్ ప్రోగ్రామ్ అని చెప్పారు సార్. మీకు ఫోన్ మాట్లాడుతున్నాడు సార్, కొద్దిగా మందికి ఫోన్ చేయమన్నాడు. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నా సార్. రేపే ఎల్లుండి కాదు, రేపు 100 days ఎల్లుండి అన్నాడు కదా సార్ పవన్. మరి 9th అనుకున్నాం. సరే సార్ చూస్తా అన్నాడు. అయితే మరి నేను మళ్ళీ సాయిబాబా సార్ అడిగి ఈ రోజు మరి ఎల్లుండి అనుకున్నాడు సార్ సాయిబాబా సార్. మీకు కాల్ చేశారా సార్? అది లింగయ్య గారు సార్ థర్స్డే వచ్చినట్టే పెడతాడు, గురువారం వచ్చినట్టే అదే పెడతాడు. సార్, అందుకోసమే గవర్నర్ గారు ప్యాన్ లో ఉన్న అందరు కూడా చెప్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ ఇట్లానే కంటిన్యూ కావాలని మంత్లీ దేవేందర్ సార్ అన్నట్టు మంత్లీ ఒకసారి పెడితే ఇది అనేది ఇంప్లిమెంట్ అవుతుంది సార్. మేడం అన్న లతా గుజర్ గారు ఓన్లీ హంగర్ ప్రోగ్రాము, ఐ చెకప్లు ఆ చెకప్లు కాకుండా ఇది కూడా ఒక పార్ట్ గా మీ ప్రేడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ మంత్లీ కానీ ఎవరు కానీ చేస్తుంటే బాగా అవుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు ధన్యవాదాలు సార్. ఈరోజు 19th డే, రేపు 100th డే. సరిగా 101 అనుకుందాం సార్ మరిగా. నో ప్రాబ్లం. ఇంకా ఎవరైనా? మన శ్రీనివాసులు గారు ఉన్నారు, అభయ్ బంజారా అన్న మాట్లాడతారా? హాయ్, గుడ్ ప్రోగ్రామ్. విల్ కంటిన్యూ క్వార్టర్లీ ఒకసారి ఉంటే బాగుంటుంది. ఎస్, క్వార్టర్లీ కొత్త మెంబర్స్ ప్రెసిడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొడంగల్ నుంచి భీమ్ రాజు. పవన్ ఎంపవర్ నుంచి ప్రణయ, కొత్త క్లబ్ కొత్త ప్రెసిడెంట్. ఓకే, మాట్లాడు. చూసే కొత్త పేరు ఉందని అందుకే నాకు డౌట్ వచ్చింది. మాట్లాడండి మేడం, మాట్లాడండి. Yes sir. Good evening sir. Good evening. So this is Bhimaraju.
సార్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇంపాక్ట్ మెంబర్ని. మొన్న మహేందర్ సార్ కూడా మొన్న మీటింగ్ వచ్చినప్పుడు సార్ని కలవడం జరిగింది. సార్ కూడా మొన్న వచ్చి మా క్లాస్ చెప్పిండు. అండ్ సార్ అంటే మనము వెళ్ళే కాన్సెప్ట్ లో ఇక్కడ ఒక నెగటివ్ రోల్ కూడా మనం గుర్తించాలి సార్. ఇక్కడ అంటే మనం ఎక్కువగా స్కూల్ చిల్డ్రన్స్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి మనం చెప్పేటప్పుడు ఎక్కువ మందికి సూసైడ్ అనేది 1%, 2% ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కానీ మనం ఎక్కువ మందికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు ఇలాంటి వాళ్ళని గుర్తించాలి అని మనం చెప్పాలి సార్. ఇట్లా స్ట్రెస్ అవ్వద్దు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు మీరు సూసైడ్ చేసుకోవద్దు అంటే వానికి లేని ఆలోచన మనం కల్పించిన వాళ్ళం అవుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొంచెం డిస్కస్ చేసి అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి పిల్లలకి కొత్త ఆలోచనలు వచ్చేటట్టు చెప్పొద్దు. ఎందుకంటే మేము డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కొన్ని టాపిక్సే చెప్పినాం, దానికి సంబంధించి కంప్లీట్ గా చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే ఇది తీసుకుంటే బాగుంటదేమో, మత్తుగా ఉంటుంది అంటే అటువంటి వాటికి అట్రాక్ట్ తొందరగా అవుతారు. సో పిల్లలు నెగిటివ్ థాట్స్ కూడా చేస్తారు. కాబట్టి మనము ఏదైతే టాపిక్ చెప్తున్నామో ఆ టాపిక్ కంపల్సరీ పాజిటివ్ వేలోనే వెళ్ళాలి, పిల్లలకి నెగిటివ్ వేలో వెళ్ళకూడదు అని నేను అనుకుంటున్నాను సార్. దాని మీద కూడా మనం ఒక చెప్పేటప్పుడు అంటే వీడియో రికార్డింగ్ చేసుకొని మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, సో అవి కూడా మళ్ళీ కవర్ చేసేటట్టుగా టాపిక్ ఉండాలని నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భీమరాజు గారు. ఇట్స్ కరెక్ట్ అప్రోచ్. మనం ఇక్కడ వాస్ట్ గా మాట్లాడుకుంటున్నాం. మనం పర్టికులర్ గా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మనం అట్లా ప్రోత్సహించేది, ప్రోద్బలం కలిగించేలాగా మాట్లాడద్దు కూడా. మనం అందుకే లోకల్ రిసోర్సెస్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ రిసోర్స్ పర్సన్ ని మనతో మాట్లాడమని కూడా చెప్పాము పబ్లిక్. ఓకే, థ్యాంక్ యూ. ప్రణయ మేడం. హలో అండి, ప్రణయ. వినపడుతుందా నా వాయిస్? యా. మాట్లాడండి, ఆడిబుల్. టాపిక్ వాజ్ గుడ్. ఇది మనము కంప్లీట్ గా అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా. సారీ, నా పాయింట్ అర్థమవుతుందా మీ అందరికి? బ్రేక్ అయిపోయిందా? ఏమి వినపడలేదు. ఓ సారీ. నేను నెక్స్ట్ సెషన్ లో మాట్లాడతాను అన్నయ్య. ఓకే ఓకే ఓకే. మోహన్ దాస్ గారు ఉన్నారా సార్? మోహన్ దాస్ గారు ఓకేనా? పవన్ గారు, గవర్నర్ సార్, గవర్నర్ గారు, మనము 7 to 8 పెడుతున్నాం కదా. 8 to 9 వి హ్యావింగ్ దట్ ఇంటర్నేషనల్ సెషన్ ఇస్ దేర్. సో 2 క్లబ్ అవుతున్నాయి, మనకు ఎట్లా సెట్ చేస్తారు? అందుకే మనం ముందు తీసుకున్నాం. ఓన్లీ 8 తర్వాత అంత ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్. అదే, ఎందుకంటే 8 to 9 వాళ్ళ కరెక్ట్ 8 to స్టార్ట్ 9 o'clock క్లోజ్ అవుతుంది. మనం వెదర్ వి కెన్ స్టార్ట్ ఎర్లీ 6:30 లైక్ దట్. మనం చేయొచ్చు, అంటే మనకు ప్రేక్షకులు రావాలి కదా. ఏం లేదు, స్విచ్ అయిపోవడం కాదు. అందుకే 8 కి టాపిక్ క్లోజ్ అవుతుంది. 8 to 8:30 ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్. అంటే మనకు ఇంటరాక్షన్ కూడా వినాలనిపిస్తుంది కదా. ఓకే సార్, ఓకే సార్. ఇంకెవరన్నా మాట్లాడతారా? సత్యనారాయణ గారు, మురళీధరుడు సార్. లైన్ క్లబ్ హైదరాబాద్ నాట్ సార్, మైసెల్ఫ్ మురళీధర్. సో చాలా చాలా ఎక్సలెంట్ గా చాలా బాగా చెప్తున్నారు. మంచి టాపిక్ తీసుకున్నారు. ఇది ఒక రోజే చేస్తారేమో అనుకుంటే ఇది కంటిన్యూస్ గా చేస్తున్నందుకు ఇంకా మంచిగా ఉంది. అన్ని ఫీల్డ్స్ కవర్ చేస్తున్నారు సార్. వృద్ధుల్ని కవర్ చేస్తున్నారు, యూత్ ని కవర్ చేస్తున్నారు,
రైతులను కవర్ చేస్తున్నారు కాబట్టి ఇది మనం విస్తృతంగా అన్ని క్లబ్బుల్లో కూడా ఒక టాపిక్ ఈ విధంగా ఉంచి ఇస్తే క్లబ్లు తీసుకొని పోయి వేరే సంఘాల్లో కొన్ని దగ్గరలో కొన్ని స్కూళ్ళల్లో కొన్ని దగ్గర చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. చాలా చాలా మంచి టాపిక్ సార్ ఇది మెంటల్ వెల్నెస్. ఈ రోజుల్లో ఇది వెరీ టైమ్లీ అనమాట. టైమ్లీ చాలా బాగా ఉంది, టైమింగ్ కూడా బాగానే ఉంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ థింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు will conclude, sir. Okay. So, dear Lions, thanks for attending for today. I request vote of thanks by DCS garu, Lion Talla Anjay garu. Anjay garu. అంజయ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నమస్తే సార్, వస్తుందా వాయిస్? వస్తుంది. ఓకే, గవర్నర్ గారు మంచి టాపిక్ తీసుకున్నారు. కమలాకర్ గారు కూడా మంచిగా సబ్జెక్ట్ వివరించారు. మళ్ళా లైన్ మెంబర్స్ కూడా వారికి మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా మనకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్లి మన లయన్స్ క్లబ్లు అందరినీ కూడా చైతన్యవంతం చేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఎంత దోహదపడుతుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రేపు 7 o'clock మళ్ళీ అసెంబ్ల్ అవుతాం సార్ జూమ్ మీటింగ్ లో విత్ న్యూ టాపిక్ అండ్ ఎనర్జెటిక్ టాపిక్. రేపు 7 o'clock నేను ఫ్లైయర్ కూడా మన గ్రూప్ లో పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్ నైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.